అయితే బ్రహ్మం ఇంద్రియాలతో పనిలేనివాడు, మనోబుద్ధులకు అతీతుడు, అయినా మాట్లాడువాడు, వినువాడు, గ్రహించువాడును. ఇది చెప్పేసుకున్నాము. బ్రహ్మము ఇంద్రియాలతో పనిలేనివాడు. జీవుడికే ఇంద్రియాలతో పని. ఇంద్రియాలతో పని ఉంది కాబట్టి దేహం కావాల్సి వస్తుంది. ఇంద్రియాలతో పని జరగాలంటే మనోబుద్ధులు ఉండాలి. మనోబుద్ధులు ఇంద్రియాలతో వ్యవహారం జరిగినప్పుడే ఈ ఈ జగత్ యొక్క కమ్యూనికేషన్ ఉంటుంది. అందుచేత జీవుడికి జగత్తుతో కమ్యూనికేషన్ కావాలి కాబట్టి అతడు దేహేంద్రియ మనోబుద్ధులు కావాలి. ఎవరికి దేహేంద్రియ మనోబుద్ధులు కావాలో, అవసరం ఉంటాయో, దేహేంద్రియ మనోబుద్ధులు అవసరానికి కట్టుబడి అతన్ని జీవుడు అంటారు. దేహేంద్రియ మనోబుద్ధులతో పనే లేదు అన్నవాడు బ్రహ్మము. ఎందుకు పని లేదు? దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా జగత్తులో అనుభవించవలసింది ఏదీ లేదు అని ఎరిగి ఉన్నాడు అతడు. ఏదీ లేదు, అది ఉన్నా అది ఎండమావులో నీటి లాంటిదే తప్ప అది సత్యం కాదు అని ఎరుగున్నాక ఇక దేహేంద్రియ మనోబుద్ధులతో దానిలోకి ఎందుకు వెళ్తాడు? వెళ్ళినప్పుడు వాడికి దేహేంద్రియ మనోబుద్ధులతో పనే ఉంటుంది కదా. దేహేంద్రియ మనోబుద్ధులతో పని లేనివాడు బ్రహ్మము. దేహేంద్రియ మనోబుద్ధులతో పని కలిగిన వాడు జీవుడు అంటారనమాట. అయితే జీవుడు నాకు ఎందుకు ఈ దేహేంద్రియ మనోబుద్ధులు? ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో నేను ఈ జగత్తులో నుంచి పొందుతున్నదేమిటి, పొందవలసిందేమిటి అని గనుక విచారించి చూస్తే ఇంతకాలం నేను పొందుతున్నదంతా కూడా మిథ్య, అంటే ఎండమావిలో నీటి లాంటిది, ఉన్నట్టుంటుందే గాని ఉండదు. దానిలో ఏదో సుఖం ఉందనుకుని వెళ్ళి సుఖ ఆభాసే తప్ప శాశ్వత సుఖం అక్కడ లేదు అని గనక పరిశీలించి చూసిన వాడికి ఇక ఈ ఇంద్రియాలతో ఈ లోకంలో వెళ్ళిన తర్వాత వచ్చే ప్రయోజనం ఏముంది? దానివల్ల సుఖము శాంతి లేవు సరికదా, అశాంతి దుఃఖము వస్తున్నాయి. దాని అవసరం లేకపోతే నేను ఉండలేనా? కొన్ని ఉండలేకపోతే దాంతో నేను అవసరం పడచ్చు. అవునా? ఉండగలనా లేనా? ఎందుకు దీనికి ఇలా వెంపర్లాడుతున్నాను నేను? ఇది లేకపోతే నేను ఉండలేనా అని తాను పరిశీలించుకుని దాన్నే విచారణ అంటారు. అలా పరిశీలించుకున్న వాడికి మరి ఓహో అది లేకపోయినా నేను ఉండగలను అన్నమాట. కాళ్ళు లేనివాడు ఉండడం లేదా, కళ్ళు లేనివాడు ఉండడం లేదా, చెవులు చినపడిన వాడు ఉండడం లేదా, ముక్కుకు వాసన తెలియని వాడు ఉండడం లేదా, రుచి తెలియని వాడు ఉండడం లేదా? ఉంటున్నాడా లేదా? ఉంటున్నాడు. మరి అవి లేకపోయినా ఉన్నవాడెవడు? ఇవి ఉంటేనే అమ్మో చూడలేకపోతే ఉండలేను, వినలేకపోతే ఉండలేను, తినలేకపోతే ఉండలేను, ఆ రుచి లేకపోతే ఉండలేను అనుకున్నాం ఇంతకు ముందు. అలా లేని వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారుగా. ఉన్నారు. మరి ఎందుకు ఉండలేను అనుకుంటున్నాను నేను? అయితే ఉండగలను అన్నమాట. అయితే ఉండలే అనుకుంటా. ఆ పోనీ అవి లేకపోయినా మనోబుద్ధులు లేకపోతే ఉండలేనా? ఎప్పుడైతే ఇంద్రియాలతో పని లేదో అప్పుడు మనసుకు కూడా పని ఉండదు. మరి మనసుకు పని లేకపోయినప్పుడు ఇక బుద్ధికి పని ఉంటుందా? అంటే బుద్ధి ఉంటుంది కానీ పని చేద్దానికి అవసరం లేదు. ఇప్పుడు బుద్ధి మనసు ఉంటాయి, వాటికి పని లేదు. ఇంద్రియాలు ఉంటాయి, పని చేయడం లేదు. అవునా? అయినా ఉన్నానన్న ఎత్తే ఎవరికైతే ఉందో, అయినా ఉన్నాడుగా. ఉన్నాడు. అదే బ్రహ్మము. ఇప్పుడు అర్థమైందా? అందుచేత బ్రహ్మం ఎట్టివాడు అంటున్నాను, ఇంద్రియాలతో పని లేనివాడు, మనోబుద్ధులకు అతీతుడు, అయినా మాట్లాడువాడు, అయినా వినువాడు, అయినా గ్రహించువాడు. ఇంద్రియ బుద్ధులతో నాకేం పని లేదు, ఇంద్రియ మనోబుద్ధులతో నాకేమీ పని లేదు, వాటి వల్ల వచ్చే దేని మీద నేను ఆధారపడి లేను అని తెలుసుకున్నాడు అనమాట వాడు. ఇంద్రియాలతో పని లేదు, మనోబుద్ధులకి అతీతుడుగా ఉన్నాడు. అయినా వాడు మాట్లాడుతున్నాడు, అయినా వాడు వింటాడు, అయినా వాడు అన్నిటినీ గ్రహిస్తూ ఉంటాడు. ఇంతకు ముందు దానికి అవసరం పడి అది లేకపోతే నేను ఉండలేనని వాటి కోసం వెంపర్లాటలతో వాటిలో దొల్లుతూ ఉన్నవాడై ఉన్నాడు ఇంతకు ముందు.
వాడు వాటికి లొంగిపోయిన వాడై ఉండడం చేత వాడు బందీ జీవుడు. ఉమ్, ఇప్పుడు అవి లేకపోయినా నేను ఉండగలను అని ఎరిగి ఉన్నాడు. ఉమ్, అంచేత వాటితో వ్యవహారం చేస్తున్నా వాటి నుంచి వచ్చే వాటి మీద ఏ విధమైనటువంటి ఆశ, ధ్యాస లేకుండా ఉన్నాడు. ఉమ్, అప్పుడు వాడికి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటల వల్ల అతనికి ఏమీ ప్రయోజనం లేదు. ఆ పని అవసరం ఉంది గనుక మాట్లాడతాడంతే. అంతే. అలాగే వింటూ ఉంటాడు. కానీ ఆ వినబడే వాటి పట్ల ఏ విధమైన ఇష్టాలు లేవు. వినపడుతున్నాయి కాబట్టి వింటాడు. ఉమ్, అలాగే గ్రహిస్తూ ఉంటాడు అన్నిటినీ. అదే. తెలుస్తూ ఉంటుంది కదా! గ్రహిస్తూ ఉంటాడే గాని గ్రహించే వాటి పట్ల వాటి పట్ల. ఆసక్తి లేదు. అది. ఇంద్రియాలు లేకుండా ఉండగలడు. ఇంద్రియాలకు మనోబుద్ధులకు అతీతుడై ఉంటాడు. అయినా ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడతాడు. కానీ మాటలు అతన్ని బంధించడం లేదు. ఎవరైనా మాట అంటే పొడుచుకు అన్నట్టుంది బాబోయ్! నన్ను అంత మాట అన్నారని ఇది ఏడ్చి మల్లా గులాలు పడిపోతారు కదా! ఉమ్, గుణపంలో గుచ్చినట్లు మాట్లాడారని. ఉమ్, ఉమ్. అరే ఇప్పుడు జ్ఞానం తెలిస్తే ఏం గుణపాలు గుచ్చేస్తాయి? ఏం గుచ్చుకో, అసలు పట్టించుకోం కదా అవి. అవన్నీ పట్టుకుని ఇప్పుడు తర్వాత ఇప్పుడో 30-40 ఏళ్ల క్రితం ఎవరో అన్న మాట లోపల గుచ్చుకొని ఇప్పుడు తలుచుకునేసరికి పచ్చి పుండైపోయి ఏడిపిస్తుంది. ఎందుకు? వాట్లకి అంత విలువిచ్చేసాం కాబట్టి. ఉమ్, అసలు విలువ లేనివి ఎందుకు అంత విలువిచ్చేస్తావు? అప్పుడు ఆనాడు ఇచ్చిన విలువ ఎంత దుఃఖంతో, ఎంత బలంతో నువ్వు దానికి విలువిచ్చావు అంత బలంగానే ఇప్పుడు నీ మీద ప్రయోగింపబడుతుంది. గుర్తుకొస్తే చాలు. ఉమ్, అది అప్పుడు తెలియక నువ్వు గుచ్చుకున్న దెబ్బ. అదే. తెలిసి దానికి విలువే లేదు అని గ్రహించాలి. గతంలో ఇప్పుడున్న వాటిని విలువ లేనివిగా గ్రహిస్తే గతంలో ఉన్నవి అసలు విలువ లేకుండా పోతాయి. ఉమ్, తెలుస్తుందా? ఆ, నువ్వు గతంలోకి వెళ్ళి అది గుర్తు తెచ్చుకొని దానికి విలువ లేదని చెప్పుకోకూడదు. ఇప్పుడు కనుక నువ్వు ఈ శబ్దాలను బట్టి మాటలను గాని, ఈ శబ్దాలను గాని, ఈ దృశ్యాలను గాని విలువ లేనివే, వ్యవహారం కోసం కేవలం అలా జరుగుతుంటాయి అంతే అని గ్రహించామనుకో, ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఇంద్రియ విషయాల పట్ల నీకు విలువ తగ్గిపోతూ ఉంటుంది, అప్పుడు లోపల ఉన్న వాసనలకు కూడా విలువ తగ్గిపోతుంది. ఉమ్, ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అది. ఆ, ఉమ్, అతడెవడు? అన్నీ వాడే అలాంటి వాడే అన్నీ వాడై నేను నేను అంటూ అంతర్యామిగా ఉన్నాడు. అన్నీ తానే అయి ఉన్నాడు. ఉమ్, కన్ను తానే ఉన్నాడు, దానిలో దృష్టి తానే అయి ఉన్నాడు, ఆ దృశ్యము తానే అయి ఉన్నాడు. ఉమ్, అలాగే చెవి తానే అయి ఉన్నాడు, శబ్దము తానే అయి ఉన్నాడు, తర్వాత ఆ గ్రహణ తానే అయి ఉన్నాడు. ఇలాగా అన్ని ఇంద్రియాలు వాటి వెనకాతల అంతర్యామిగా ఉంటూ వెలుపల వ్యవహారం చేస్తున్న వాడి వలె ఉన్నాడు. ఉమ్, తాను అంతర్యామిగా ఉన్నాను అన్న ఎరుక కలిగితే మరి అన్నిటి నిండా వాడేగా. ఆ, ఇప్పుడు ఆ ఇంద్రియాలతో చేయబడే వ్యవహారాల నిండా తానే ఉంటాడు కదా. తానే. తను తాను ఎవడు ద్వేషించుకోడుగా, ఉహు, తను తాను ఎవడు ప్రేమించుకుని కౌగిలించుకోడుగా. ఉమ్, మరి ఇంకెందుకు? అలా గనక అంతర్యామిగా తను తాను ఇంద్రియము, ఇంద్రియ వెనకాతల శక్తి, ఇంద్రియము బయట దృశ్యము, ఇంద్రియము బయట శబ్దము, ఇంద్రియము బయట రుచి, ఇంద్రియము బయట వాసన, ఇలా పంచ జ్ఞానేంద్రియ విషయాలని ఇంద్రియములు వెనకాత తన అంతర్యామైన శక్తి. ఇప్పుడు నువ్వు అంతర్యామివా లేకపోతే ఇంద్రియానివా? అంతర్యామిని. మళ్ళీ దృశ్యానివా అంటే అంతర్యామిని నువ్వు తెలుసుకుంటే కంటిలో నేనే ఉన్నాను కాబట్టి కన్ను చూడడం, దృశ్యం కనపడడం, నేనే ఉన్నాను కాబట్టి చెవి వినడం, శబ్దం వినిపించడం, ఇలా ప్రతి దానిలో నేను అంతర్యామిగా ఉన్నాను. నేను అంతర్యామిగా ఉండడం చేతనే ఆ ఇంద్రియాలు ఆ విషయాలు ఉండగలుగుతున్నాయి. వాటి నిండా కూడా నేనే ఉన్నాను. అవునా? అవును. మరి అంతా నేనే అయి ఉంటే ఇక దేన్ని ప్రేమిస్తాను, దేన్ని ద్వేషిస్తాను, దేన్ని తీసేస్తాను, దేన్ని వేసుకుంటాను? ఏం లేదు. ఇలాగ ఇంద్రియాలతో పని లేనివాడు, మనోబుద్ధులకు అతీతుడు అయి ఉన్నాడు. అంటే బ్రాహ్మీ స్థితిని పొందిన వాడికి సత్య జ్ఞానం
తాను బ్రహ్మమని ఎరిగిన వాడికి అయినా మాట్లాడతాడు, అదే అయినా వింటాడు, అయినా చూస్తాడు, అయినా గ్రహిస్తాడు. ఎలాగా అంటే అన్నీ వాడై నేను నేనంటూ అంతర్యామిగా ఉన్నాడు. అన్నిట్లో నేనేగా ఉన్నాను. నీ కంట్లో ఒకరును నోట్లో ఒకరు ఉన్నారేమిటి? లేదు. మరి ఇకనే నీ శరీరంలో ప్రతి ఇంద్రియం నిండా అంతర్యామిగా నువ్వు ఉన్నావు కదా. అన్నాను. ఇంద్రియం వెనకాతల ఇంద్రియానికి శక్తినిస్తూ శక్తిగా ప్రసరిస్తున్నది కూడా నువ్వే కదా. నేనే. నీ ప్రసరణ దేని మీద ఉందో అదంతా నీ ప్రసరణలోనే నీలోనే కదా ఉంది. మరి అంతా నువ్వే అయి ఉన్నావు కదా. అంతే. అంతర్యామి స్వరూపోహం చిన్మయోహం. క్రమజ్ఞానావళి మాల అదే కదా ప్రబోధిస్తుంది. ఇది అంతర్యామి, పాడుకోవడం కాదు. ఉన్నాడు అంచేత ఈ నేను అంటూ ప్రత్యేకంగా ఈ దేహేంద్రియ మనోబుద్ధులకే తాను పరిమితులను అనుకొని వెలుపల ఉన్నవన్నీ తనకి వేరనుకుని పరిధులతో చూస్తూ ఉండడం వల్ల కలిగినటువంటి వికారాలే తప్ప అవి అన్నీ కూడా నేను పరిమితులుగా చూడబట్టే గాని ఈ నేనే లేకపోతే వాటి అందు అన్నిటి అందు అంతర్యామిగా నేను లేకపోతే అవి లేనే లేవు, అవి ఉన్నా నన్ను విడిచి లేవు అని తెలుసుకున్నప్పుడు భ్రాంతి తొలగిపోయింది. అంతర్యామి స్వరూపోహం కూటస్థం సర్వగోస్మ్యహం. సర్వగోస్మ సర్వం గో అంటే సర్వ ఇంద్రియములకు నేనే ఆధారమై ఉన్నాను. అంచేత భ్రాంతి పూర్వకమైన నేను తొలగితే అసలు నేను తెలుస్తుంది. అవునా? ఇప్పుడు తెలిసిందా? జ్ఞానం అంటే నేను బ్రహ్మమును అని, అంతకన్నా నాకేమీ తెలియదు. ఇంకెందుకు తెలుసుకోవాల్సిన పనే ఉంది? ఇంకేం పని లేదు. పని లేదు గనక తెలీదు అనే. అవునా? అవును. పనుంటే వెళ్ళి పనిగట్టుకుని తెలుసుకోనే పని చేస్తే తెలుస్తుంది అని తెలుసుకుని మరి ఊరికే ఉండు, నేర్చుకో ముందు. నాకేం పని, నాకెందుకు, ఇదే మంత్రం. ఎందుకు నాకేం పని, అవేవో శబ్దాలు నాకెందుకు, నాకేం పని, అవేవో దృశ్యాలు నాకెందుకు. అది దృశ్యమై తెలుసుకుని నేను లేక అక్కడ దృశ్యం లేదు కదా. లేదు. శబ్దం అని తెలుసుకునే నేను లేక అక్కడ శబ్దం లేదు కదా. ఆ శబ్దాలు కూడా నేనే ఆధారం కదా, అవి లేకపోయినా నేను ఉన్నాను కదా, నాకెందుకు అని ఊరికే ఉండు. అది సాధన. సాధనలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితులు ఇవి. అయితే మనసు పనిచేస్తున్నంత వరకు ఆత్మ సాక్షాత్కారం జరగదు. మనసుకి నేను, నాది, అది, ఇది, వాడు, వీడు అంటే అనేకత్వాన్ని చూస్తున్నంత వరకు కూడా నీకు ఏకవస్తువైన ఆత్మ సాక్షాత్కారం జరగదు. అందుచేత హెచ్చరిక ఇది, దేనికి స్పందించకు, వద్దు వద్దు. ఎందుకంటే అవన్నీ నువ్వు చూసావు విచారణ చేసి, ఇప్పుడు చెబుతూ ఉండగానే మనం చూసాం కానీ విలువ లేనివని, ఉన్నా నన్ను విడిచి లేవని, వేరు అని చూస్తే మనకి ఏమైనా స్పందనలు ఇష్టాయిష్టాలు కలుగుతాయి. మనం వేరు అని చూడడం లేదు కదా. లేదు. నేనే. అలా చూడకుండా ఉండాలి అంటే స్పందించకుండా ఉంటే, స్పందించుకో అంటే పట్టించుకోకు, ఏదోలే అని ఊరుకో. అవునా? అప్పుడు చూడు ఏమవుతుంది. ఏది జరగాలో అదే జరుగుతుంది. నువ్వెందుకు దానిలో దూరిపోయి ఇలాగ అనుకోవడం, జరగడం మానుతుందా? నువ్వెందుకు దానిలో చేరడం? ఏది జరగాలో అలా జరుగుతుంది. నువ్వేం పట్టించుకోకు సుమా. అసలా నాన్ సేరే నిల్లే అన్నారు భగవాన్. నేను చేస్తాను చేయను నాకే తెలియదు, నీకెందుకు. అవునా? అది అలా అవుతుందంతే. అంటే కాదత్తే, రేపు ఏదైనా చెయ్యాలంటే మనం వేరే ప్లాన్ చేసుకోవాలి కదా. మరి మన సంసారంలో ఉన్నాం కదమ్మా, చేసుకోవాలి కదా. ముందు ఏదన్నా చెయ్యాలి అని అనుకోవాలి, అనుకున్నాక ప్లాన్ చెయ్యాలి. సరే అనుకుంటావు, ప్లాన్ చేస్తావు,
కానీ ఈ అనుకోవడానికి ఆధారముగా ఉన్న శక్తి యొక్క ప్రభావం వల్ల అనుకోవడం జరుగుతుంది. ఉమ్, అంటే అవ్వవలసి ఉంది గనక శక్తిని దానికి నేను ప్లేస్ లో శక్తిని పెడతాం మనం, ఉమ్, ఉమ్, చైతన్యాన్ని పెడతాం. ఇంతకుముందు నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను అంటే మనం నేను పెట్టుకున్నాం. ఆ, ఇప్పుడు ఏంటంటే అనుకోవడం అయితే జరిగింది, అనుకోవడానికి కూడా ఆధారం. ఆధారంగా శక్తి యొక్క ప్రభావం వల్ల అనుకున్నాను. లేకపోతే మొన్న అనుకోలేదుగా. ఉమ్, ఉమ్, ఇప్పుడు అనుకున్నానంటే నేనే కాదు, నేను అనుకోలేదు, శక్తి యొక్క ఆ, ఇచ్చ చేత అనుకునేలాగా జరిగింది. ఉమ్, సరే మళ్ళీ మనసు అలా చేద్దాం, ఇలా చేయాలి, అలా ఇలా ఏదో మళ్ళీ చెబుతూ ఉంటుంది. అప్పుడు కూడా నువ్వు స్పందించకు. మళ్ళీ ఎలా చేయాలి అన్నది మళ్ళీ శక్తే నిర్ణయిస్తుంది అంటూ ఉంటుంది మనసు. ఉమ్, దాన్ని నువ్వు వింటూ ఉండంతే, దేన్ని ఓకే చేయకు. ఆఖరికి ఎలా జరగాలో అలా జరగవలసి ఉన్నప్పుడు దాన్ని ఆటోమేటిక్ గా శక్తే ఓకే చేయిస్తుంది. ఉమ్, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల్లో, పరిసరాల్లో, వ్యక్తుల ద్వారానే అది ఓకే అవుతుంది. ఉమ్, ఉమ్. అవునా? అవును. నువ్వెందుకు మళ్ళీ ఓకే కీకే అని పీకే అని పెట్టుకోవడం అక్కడ? లేదు. ఊరుకొని ఉండడం జాతకాలు. ఉమ్, సంకల్పం అయితే కలిగింది, అది నిన్న మొన్న లేనిది నాకు ఇవాళ కలిగింది అంటే కలిగించేవాడి ఇచ్చ ఏదో ఉందన్నమాట, వెలుపల ఏదో ఉందన్నమాట చేయవలసింది, ఉమ్, అందుకని కలిగింది. సరే అది ఏది జరగాలో అది అలా జరుగుతుంది అని నువ్వు నిశ్చింతగా ఉంటూ మనసు ప్లాన్లు వేస్తుంది, వెయ్యని. కానీ ఆఖరికి ఏది జరగాలో అదే జరుగుతుంది. దానికి అనుకూలమైన వాతావరణము, వ్యక్తులు, ఆ సంఘటనలకు అనుగుణంగా వ్యవహారం జరిగిపోతుంది. ఉమ్, ముఖ్యమైన దూరి బరువైపోక్కర్లేదు. ఉమ్. ఇది ఎలాగా అంటే మరి ఎవరి మట్టుకు వాళ్ళు చూసుకోవాలి ప్రతి సంఘటనలో, అదే. అప్పుడు జరుగుతుంది. ఏది ఎలా జరగాలి ఉందో అది జరుగుతుంది. నువ్వేం పట్టించుకో, ఉండంతే. అనిపించిందా ఓహో అనుకుని ఉండు. ఉం? ఉమ్, ఇలాగా అలాగా అని కూడా ఏదో అనిపిస్తోందా, దాన్ని కూడా అనేసి ఊరుకో. ఇది జరగవలసిన దానికి అనుకూలమైన వాతావరణాలు, ఎలా జరగాలనో దానికి అనుకూలమైన వాతావరణాలు, పరిస్థితులు అవి ఏర్పడతాయి. మనం ఉండలేక వేలు పెట్టి తవ్వుకుంటూ ఉంటాం. పట్టించుకోకంటే అది. ఉమ్. ఇలాంటి అన్నిటి సాక్షిగా చూస్తూ ఉండు. ఉం. అదే ఆహా ఓహోలే, అవునా కదా? అవును. నీకు లోపల అనిపించినా అంతే, వెలుపల అనిపించినా అంతే. ఉమ్, ఉం. ఇలా కనుక నువ్వు జీవించడం మొదలు పెడితే ఈ క్షణం నుంచే తప్పకుండా జీవన్ముక్తులు అయిపోతావు, అతి అనతి కాలంలోనే. సో ఎంత బాగుంటుందంటే ఇంకా లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా ఎంత అద్భుతమైనటువంటి నిరంతరాయమైనటువంటి ధ్యాస. అంతే, ఏమంటాయి, ఏం మానవు, ఏం జరగాలో జరిగిపోతాయి. ఎందుకంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మూడు అవస్థల్లోనూ ఏ జ్యోతి అయితే స్వయం ప్రకాశకంగా సాక్షిభూతంగా ఉందో అదే బ్రహ్మం అని చెప్పుకున్నాం కదా. ఉమ్. ఉందా మరొకటి? ఉంది. నిద్రను తెలుసుకుంటూ, మెలకువను తెలుసుకుంటూ, కళను తెలుసుకుంటూ అంతర్యామిగా ఉమ్, తెలుసుకునేవాడు ఒక్కడే అయ్యి తెలియబడేవి మూడు అవస్థలుగాను, మూడు కాలాలుగాను, మూడు దేహాలుగాను వ్యవహారాలు జరుగుతుంటే వాటి అన్నిటిని అంతర్యామిగాను ఉండి సాక్షిభూతుడై కూడా ఉన్నాడు అతడు. ఉమ్. ఉమ్. అతడే బ్రహ్మము. అదెవరు? నేను. మరే ఎప్పుడైతే నీ మనసు శుద్ధమై జ్ఞానమయం అయిపోయిందో, అంటే ఇందాక చెప్పిన విధంగా జీవిస్తూ పోతే నీ మనసు శుద్ధమైపోతుంది. నేను ప్రత్యేకంగా ఏ ఆ వ్యక్తిత్వం కలిగి ఉన్నటువంటి వాడు ఎవడు ఉండడు కదా. లేడు. అందుచేత మనసు ఏమైపోతుంది అనమాట, ఎప్పుడైతే నీ మనసు అప్పుడు పరిశుద్ధమైపోతుంది. ఉమ్, ఇప్పుడు ఏముండదు, ఏదైనా వచ్చిందనుకో ఆహా అనేసి ఉంటుంది, ఏదో ఆ ప్లాన్ చేయాలంటే ఒక ఆలోచన వస్తుంది, ఏదో ఒక వ్యవహారం జరుగుతుంది, వెలుపల నుంచి కూడా కొన్ని సహకారాలు అందుతాయి. జరగాల్సి ఉంటే సహకారాలు, లేకపోతే సహకారాలు లేకపోవడమును.
సహకారం లేకపోతే ఓహో ఈశ్వర జరగకూడదు అనుకున్నావేమో అనుకోవాలి. ఉమ్. సహకారాలు జరుగుతుంటే జరిపిస్తుకుంటున్నావేమో అనుకోవాలి. ఉమ్. ఇదే జీవన్ముక్త స్థితి. ఉమ్. అంత తేలిగ్గా ఉందని ఉమ్. ఏమో మరి నాకైతే తేలిగ్గా ఉంది. అవునత్తయ్య. అలా అనుకోవచ్చు కదా, ఎందుకు ఇంకా ఇప్పుడు ఎందులో దూరాల్సిన అవసరం లేదు. అవతల పరిస్థితులు మనం అనుకున్నట్లుగా జరగడానికి అనుకూలంగా లేవు, ఎవరు సహకరించట్లేదు. ఉమ్. అయ్యో అయ్యో అని వాళ్ళని అనుకునేదానికంటే ఈశ్వరుడు అనుకోలేదు కాబోలు అనేసుకుంటే పోయే. ఉమ్. అవునా? ఉమ్. అనుకూలంగా జరుగుతున్నాయి, అందరూ సహకరిస్తున్నారు. ప్రతిదీ ఇంద్రియాలు సహకరిస్తున్నాయి, ప్రకృతి సహకరిస్తోంది, తోటి వ్యక్తులు సహకరిస్తున్నారు. ఆహా ఓహో అనుకోకర్లా నువ్వు అప్పుడు ఈశ్వరే. ఈశ్వరుడు అనుకున్నాడు కాబోలు. ఉమ్. లేకపోతే లోపల తలంపు ఎందుకు కలుగుతుంది? ఉమ్. అది నువ్వే కదా నాయన, తలంపును కలిగించేది నువ్వే, తలంపు నువ్వే, దాని చేత ఆలోచించేది నువ్వే, దాని చేత వ్యవహారం చేస్తున్నది నువ్వే, వెలుపు నుంచి చేయిస్తున్నది నువ్వే. ఉమ్. అంతర్యామి. వాటికి అంతర్యామిని చూస్తూ ఉంటాం అనమాట. ఉమ్. అప్పుడు అదే అన్నిటినీ మూడు అవస్థలు ఏ జ్యోతి అయితే స్వయం ప్రకాశకంగా సాక్షిభూతంగా ఉందో అదే బ్రహ్మము. ఎప్పుడైతే నీ మనసు పరిశుద్ధమై జ్ఞానమయం అయ్యిందో అప్పుడు లోనున్న అంతర్యామి అయిన బ్రహ్మము నిన్ను సరి అయిన మార్గంలో దానికి అదే నడుపుతుంది. నువ్వు తయారవ్వకంతే, నేనని వచ్చేస్తావు. వద్దు వద్దు పడుండు. అప్పుడు నేను సరి అయిన మార్గంలో అంతర్యామి అయిన పరమాత్మ నడిపిస్తాడు. బ్రహ్మనిష్ఠలో ఉంటూ బ్రహ్మార్పణంగా మిగిలితే ఇదే బ్రహ్మాత్మ నిర్ణయం. నువ్వు నేనని పొడుచుకు రాకుండా ఉంటే చాలు, బ్రహ్మంగా చివరి శ్వాస వదులుతావు అంతే. ఆఖరి శ్వాస ఆ బ్రహ్మ అనుభవంతో వదిలేస్తావు ఇటువంటి జన్మరాశి. ఆ చివరి శ్వాసను కోటి ఆలోచనలతోటి, ఏడుపులతోటి, పెడబొబ్బలతోటి నాకెవరు లేదు, నన్నెవరు వచ్చినట్లేదు, నాకు దిక్కులేదు, వీళ్ళు అన్యాయం చేస్తూ ఇలాగే ఏడుస్తూ, లేకపోతే నా కాళ్ళు చేతులు ఏమి పనిచేయట్లేదు, అయ్యి బాబో నేను చచ్చిపోతున్నానని ఏడుస్తూ వస్తే మళ్ళీ అలాగే ఏడుపు కొట్టి జన్మలే వస్తాయి. ఆఖరి శ్వాస వరకు నువ్వు బ్రహ్మార్పణంగా మిగిలినప్పుడు, అంటే నేనని పొడుచుకు రాకుండా ఈశ్వర నువ్వు అని నిలిచి ఉన్నప్పుడు ఆఖరి శ్వాస కూడా బ్రహ్మార్పణమై బ్రహ్మంలో ఐక్యమైపోతాం. చాలా హెచ్చరికమ్మా. ఏమో ఎవరికి ఎప్పుడో ముసలాళ్ళకి చెప్పే మాటలు కాదు ఇవి. ఆవిడకి ఏదో 70 ఏళ్ళు వచ్చేసే కదా చెప్తుంది అనుకోకండి. ఏముంది నీకు నాకు 10 ఏళ్ళు 5 ఏళ్ళు తేడా అంతే. ఆయన మరుక్షణం ఏంటో తెలియదు కదా. బతుకుతావేంటి నీ ఆశ? 3 ఏళ్ళాడు ఎందుకు తెచ్చిపోతున్నాడు? అదే చావు వయసుతో పని లేదమ్మా, ఏ నిమిషాలలో వస్తుంది. అంచేత నువ్వు ఇప్పుడే 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 గురువు ఇంత స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఎవరైతే బ్రహ్మమే సమస్తమని తెలుసుకుంటే, ఇప్పుడు మరి అంతా బ్రహ్మమే కదా, బ్రహ్మమే తెలుసుకుంటారో అతనికి అన్ని బ్రహ్మమే అయిపోతాయి. మరి ఏది చూసినా బ్రహ్మమే కదా. అవును. ఎందుకంటే చూసావంటే కంటి వెనకాతలు చూపి ఉన్నది పరమాత్మ నువ్వే. ఆ చూపు ప్రసరించి దేని మీద పడిందో అది పరమాత్మ ప్రకాశమే. అంటే ఆ ప్రకాశంలో ఉన్నటువంటి ప్రతి నామరూపము ఆ ప్రకాశ ఆధారంలో ఉన్న వస్తువే, ప్రకాశానిదే. అవునా? ఆ వస్త్రం మీద ఉన్నటువంటి ప్రతి బొమ్మ వస్త్రానిదే. వస్త్రమే కదా, వస్త్రమే. వస్త్రంలోంచి ఒక బొమ్మ తీసేయి, ఎలా తీస్తావో చూద్దాం. రాదు కదా. వస్త్రములోనిదే వస్త్రానిదే వినట్లు ప్రకాశములోనిదే ప్రకాశమే. అంతే. వస్త్రము దాని మీద బొమ్మ, బొమ్మ వస్త్రమే కదా, వస్త్రము నిండా బొమ్మే. అలాగే ప్రకాశమే నా తెలివే, నా తెలివిలో ప్రసరించిన తెలివిలో కనిపిస్తున్న ప్రతి దృశ్యము కూడా వస్త్రం మీద వేసిన బొమ్మ వంటిది. దాన్ని విడిచిలేదు, వస్త్రమే అయ్యింది. నీ చూపు ఇక్కడ వస్త్రం అవ్వాలి అంటే దాని మీద ఉన్నవన్నీ, దానిలో ఉన్నవన్నీ వస్త్రమే కదా. ఇదే అంతా నేనే. అప్పుడు ఏమైపోతుంది బ్రహ్మంలో? ఎవరైతే అట్టి బ్రహ్మమే సమస్తమని ఏది ఉన్నా ఆ చిన్మయ ప్రకాశమందే ఉన్నాయని, దాని యందు ఉన్నవన్నీ అదేనని తెలుసుకుంటారో, తెలిసిందా మరి? అతడికి అన్ని బ్రహ్మమయమైపోతాయి.
అంతే. మరి ఆ వస్త్రం మీద ఎన్ని చిలకలో, పక్షులో, పాములో, పురుగులో, మరి చక్రవర్తులు, దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు, నదులు, సూర్యచంద్రులు, నక్షత్రాలు అన్నీ ఉంటాయి కదా! హ్మ్. ఎన్నున్నాయో వైవిధ్యకరమైన ప్రపంచమంతా చిత్రీకరింపబడింది ఆ వస్త్రం మీద. కానీ వస్త్రమును విడిచిలేదు కదా! లేదు. వస్త్రమే చిత్రముగా కనిపిస్తోంది. హ్మ్. చిత్రమంతా వస్త్రమే అయ్యుంది. హ్మ్. హ్మ్. మరి ఇంకనే అని ఉపమానంగా ఇప్పుడు వస్త్రమేది? నీ తెలివి తెలివి. ప్రకాశం. హ్మ్. వెలుగు తెరపరిచావు అరుణాచల, తెలివి వరమిచ్చావు అరుణాచల. వెలుగు తెర అని తెలివి వల. తెలివి హ్మ్. వరం. ఇంక దాని చేత రాసుకోమన్నావు, గీసుకోమన్నావు, నీ ఇష్టం వచ్చిన బొమ్మలన్నీ వేసేసావు. వేసేసి నువ్వేం చేస్తున్నావంటే వస్త్రాన్ని మర్చిపోయావు, తెలివి తెరని మర్చిపోయావు. నీ చేత నువ్వు గీసుకున్నటువంటి ఆ చిత్రాలే సత్యం అనుకుంటున్నావు. అవి నిన్ను ముంచేసాయి. వస్త్రాన్ని మర్పించేసేసాయి. హ్మ్. ఇక పడి కొట్టుకుంటున్నావు. హ్మ్? హ్మ్. నేను గీసిన గీతలరుణాచల్, నేను వ్రాసిన వ్రాతలరుణాచల, నన్నే కమ్మేస్తే అరుణాచల. నేను గీసిన బొమ్మలరుణాచల, నన్నే మింగేస్తే అరుణాచల. ఇక నాకు తెర కనిపించట్లా, బొమ్మలే. అవి నావి నావి కావు కావు అనుకుంటూ నన్ను స్వాహ చేసేస్తుంది. ఇప్పుడు అయ్య బాబు ఏమిటిదని, ఇక దిక్కెవ్వరిక నాకు అరుణాచల, నీవే మా దిక్కు అరుణాచల. ఆపరా నీ ఆట అరుణాచల. అసలు ఎందుకు లేపాలి నువ్వు? ఆట కోసం కదా. హ్మ్. చూపరా నీ బాట అరుణాచల, అరుణాచల శివ అరుణాచల. అదే హృదయం. ఉం? హ్మ్. ఈ జ్ఞానోదయం అయితే ఇదంతా తెలివి తెర అని, ఈ తెర మీద మనమే నాది కాదని గీసుకున్న గీతలే ఈ చిత్రమని, నేను నా తెలివిని మర్చిపోయి తెలియబడే వాటితో అవే సత్యాలన్న భ్రమలో ఉన్నానని గుర్తించిన వాడు ఆధారమైన వస్త్రాన్ని పరమాత్మ అని ప్రార్థిస్తాడు. హ్మ్. ఉం? హ్మ్. ఎవరైతే సమస్తము బ్రహ్మమే అని తెలుసుకుంటారో అతనికి అన్ని బ్రహ్మమైపోతాయి. అందుచేత అంతా బ్రహ్మముగా ఉంటాడు జ్ఞాని. ఏముంది, ఏది ఉండగలదు గనక ఉన్నదంతా నేనే నాలోనే. ఉం? హ్మ్. నన్ను విడిచి ఏముంది? ఏమీ లేదు. ఏదైనా ఉంటే అంతా నేనే కదా హ్మ్. అని ఉంటాడు. వాడికి ఇంక వైవిధ్యాలు ఉండవు కదమ్మా. ఉండవు. వైవిధ్యం ఎన్ని వింటున్నా సరే లోపల అంతరాత్మలో ఆ స్పృహ అలాగా నిర్విరామంగా సాగుతూ ఉంటుంది. అంతే. అంటే ఆ స్పృహ పట్ల నువ్వు స్పృహ కలిగి ఉంటే ఇవేవి నిన్నేమీ చెయ్యవు. ఉం? హ్మ్. కాబట్టి అందుచేత అంతా బ్రహ్మంగా ఉంటుంది ఉంటాడు జ్ఞాని. హ్మ్. ఏది చేసినా దివ్యంగా ఉంటుంది, యోగంగా ఉంటుంది. అసలు ఏది చేసినా అది దివ్యంగానే ఉంటుంది. హ్మ్. తెలుసుకునేవాడు, తెలుసుకోవడం, తెలియబడేది అను త్రిపుటి ఆధారంగా ఉన్న పరమసత్యము బ్రహ్మమే. ఈ తెలుసుకునేవాడు, ఈ తెలియబడేది, ఈ తెలుసుకోవడం, ఈ మూడు కూడా బ్రహ్మమే. ఆ! ఎందుకంటే వాటి నిండా ఆధారమైన బ్రహ్మం లేకపోతే ఏమీ లేదుగా. లేదు. తెలుసుకునేవాడి యందు ఆ తెలివే ఉంది. హ్మ్. తెలియబడే దాని యందు ఆ బ్రహ్మమే ఉంది, ఆ తెలివే ఉంది కదా. హ్మ్. తెలుసుకునేవాడు, తెలియబడే దాని మధ్య ఈ తెలివి ప్రకాశం కూడా ఉంది. హ్మ్. ఈ ప్రకాశం కదా తెలియబడే దాని మీద పడుతుంది. అదే. తెలుసుకునేవాడు బ్రహ్మమే, తెలివి బ్రహ్మమే, తెలియబడేది బ్రహ్మమే. హ్మ్. మూడిటి నుండి కూడా అంతర్యామిగా ఆధారంగా ఉన్న పరమసత్యమే బ్రహ్మము. ఆ తెలుసుకునేవాడు, ఆ తెలియబడేది తొలగిపోయిన తెలివైంది నీవు మిగిలే ఉంటావు. అవునా? హ్మ్. కాబట్టి అది నామ రూప గుణాలకు అతీతమై ఉన్నది అని తెలుసుకోవాలి. మన మన తెలివిలో నామరూపాలు, ఆ గుణాలు అవన్నీ ఉంటాయి. కానీ వాటికి ఆధారమై అవి కాకుండా ఉన్నదా తెలివి. అంటే ఆ నామరూప గుణాలే తానైతే అవి పోయినప్పుడు తాను పోవాలి మరి. ఆ! పోవడం లేదుగా. పోవట్లేదు. ఆధారమైన తానన్న తెలివి లేకపోతే ఈ నామరూప గుణాలు కూడా లేవుగా. లేవు.
కాబట్టి ఆధారమై ఉంది. పైగా అవి కలిగి తొలగకుండా సదా ఉంటోంది కాబట్టి సత్యమై ఉంది. ఉమ్, ఉం? అదే బ్రహ్మము. ఇది నామరూప గుణాతీతమై ఉంది. నా నామరూప వ్యతీతోహం. ఉమ్, ఉమ్. నీ అంతరంగం నిరాకారం అని తెలుసుకో. మనం అంతరంగం నిండా నిరాకారం ఉందా? ఆకారాలు ఆకారాలు ఉన్నాయి. అహంకారాలు ఆకారాలు కూరుకుపోయింది. కానీ నీ అంతరంగం నిరాకారం. ఎందుకంటే ఆ నిర్మల తేజస్సు నీ అంతరంగం. ఉమ్, అందులో ఇంకా సందు లేకుండా రాసేసుకున్నాయి. అవునా? ఉమ్, ప్రయాణిస్తున్న మనస్సు నిరాకార యొక్క గమ్యమైన, పైగా ఈ మనస్సు కూడా నిరాకారం యొక్క గమ్యం ఏదైతే ఉందో ఆ గమ్యమైన బ్రహ్మము నిరాకారం అని తెలుసుకో. ఈ మనసేగా తిరుగుతోంది ఈ బొమ్మల వెంట. అవును. ఆ మనస్సు నిరాకారమే అసలు. ఉమ్, గమ్యము నిరాకారమే. అదే. కనుక నిరాకార ధ్యానమే గమ్యాన్ని చేరుస్తుంది. ఉమ్, ఆకాశ ప్రకాశ స్వరూపమునందు ధ్యాస నిలిపి ఉంటేనే ఇక్కడ ఉమ్, దాని తెలియబడే వాటి అంటే బహిర్ముఖం వాటి వైపుకి నీ ధ్యాస పెట్టకుండా వ్యాపించి ఉన్న ఆకాశ ప్రకాశాల యందు ధ్యాస నిలిపి ఉంచడమే ధ్యానం ఇక్కడ. అదే నీ గమ్యమందు నిన్ను స్థిరపరుస్తుంది. అవునా? ఉమ్, మరి ఈ పంచభూతాలను ఐదుటిని దాటితే పంచభూతాలను దాటడంలోనే పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ, పంచ ప్రాణ, తర్వాత ఆ మనోబుద్ధులు, ఈ మరి పంచభూతాన్వితాలే కదా. అవును. ఒక్కొక్క తన్మాత్రలు ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ పోతే ఇవన్నీ దాటేస్తున్నావు. ఉమ్, ఆఖరికి ఐదోదైన ఆకాశాన్ని కూడా దాటిపోతే ప్రకాశమై ఉంటావు. అంతే. దాన్నే ఓంకారం అని, అదే బ్రహ్మమని అంటున్నారు. ఉమ్, ఏదైనా అనని అదే. అక్కడికి వెళ్ళాక అక్కడ ఓము లేదు, ఏమీ లేదు. ఏమీ లేదు. నిరాకార నిర్గుణమైన నిరంజనమైన పరమ ప్రకాశమే మన ధ్యాన లక్షణమే, మన ధ్యేయ లక్ష్యము, మన గమ్యము, మనము అదే. ఉమ్, దాని ఎందుకు స్థిరపడితే అది నువ్వు అయిపోతావు. కాబట్టి నీ అంతరంగాన్ని సహజంగా అది నిరాకారమైంది. దానిలో ఇటు అటు తిరుగుతున్న మనసు కూడా నిరాకారమే అని గుర్తించు. అప్పుడు ఆ నిరాకార ధ్యానమే మనసుకు అందించుగా దాని యందు ఆ, నువ్వు లక్ష్యం ఉంచితే ఆ ధ్యానమే నిన్ను నీ గమ్యంలో స్థిరపెట్టేస్తుంది. ఉమ్, దానికి ఇప్పుడు ఈ మొట్టమొదటి మంత్రాక్షరాలు, అది వాసుదేవ మంత్రం అవనియ్యి, శివ మంత్రం అవనియ్యి, అమ్మవారి మంత్రం అవని, ఏ మంత్రమైనా సరే మంత్రమూలం ఓంకారమే కదా. ఓంకారమే. ఈ మంత్రనాదాన్ని పట్టుకొని మంత్రమూలమైన ఓంకారమును చేరి అక్కడ నిర్వికల్పంగా నిశ్శబ్దంగా ఉండు. అంతే. మీరేమో నమస్తవాయ మంత్రానికి అర్థం చెప్పారండి. అందరికీ అర్థం చెప్పాను. అందరి మంత్రాలకి నేను అవును, మంత్రం అన్ని చెప్పారు. అంచేత ఎవరి మంత్రానికి వాళ్ళకి అనుగుణంగా ఏంటంటే పంచభూతాలను దాటి కదా ఉమ్, ప్రకాశమే ఆ ఓంకారం. అంటే ముందు ఓంకారంలో ఎక్కడ మంత్రం ఉండదు కాబట్టి ఓంకారంలో నిశ్శబ్దంగా ముందు మానసిక మననం చేస్తూ ఆ ప్రకాశాన్ని భావిస్తూ ఉండు. ఇదే సాధన. అలా చేస్తే నీ గమ్యం నువ్వు అతి త్వరగా చేరుకోగలుగుతావు. ఎంత ప్రయత్నం చేసినా ఆత్మ సాక్షాత్కారం కలగకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? మేము చేస్తున్నామండి, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, అలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం, మాకు ఇది తెలుస్తోంది, అది తెలుస్తోంది అంటున్నారు. తెలుస్తా ఎందుకు తెలియదు? మరి ఆత్మ సాక్షాత్కారం కలిగిందండి నాకు, నాకు నాకు నేను ఇక లేదు అని ధీమాగా ఎవరైనా చెప్పగలరా? అలా చెప్పలేకపోవడానికి కారణం ఏమిటి? మనస్సు. అదే కారణం. అది శుద్ధం అవ్వలేదు. ఉమ్, కోరికలు, సంకల్పాలు మనసులో బాగా రికార్డ్ అయిపోయి ఉన్నాయి కదా. ఒకేసారి అయిపోవమ్మా పాపం, ఎవరిని ఏమీ అనడానికి లేదు, ఉమ్, అందరినీ ఓకే అనేస్తే సరిపోతుంది అనుకుంటాను నేను. అవును కదా మరి. అంతే. ఎవరి సంస్కారానికి అనుగుణంగా వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. ఉమ్, ఇంతకు ముందు ఇటువంటి ఆలోచన విధానం గాని ఇటువంటి వాటి మీద
మరి ఆసక్తి గాని అనురక్తి గాని లేవు కదా. లేవు. కలిగాయంటే అప్పటికే చాలా చాలా మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఇది వచ్చింది. ఇంకా 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 ఉమ్, ఉమ్. ఆగకుండా చేసుకుపోవాలి. ఎందుకంటే కోరికలు సంకల్పాలు మనసులో బాగా రికార్డ్ అయిపోయి ఉన్నాయి. నీవు మరణించే సమయానికి ఒక్క ఆలోచన రికార్డులో ఉన్నా ఒక్కటున్నా చాలు. ఉమ్. మళ్ళీ జన్మ వచ్చేస్తుంది. అది జడభరతుడికి అలాగే కదా వచ్చేసింది. అవును. ఒక్కటి ఏమీ లేదు. ఎంత మహా తపస్వి. ఒక్క ఆలోచన ఉందంతే. అంతే మళ్ళీ ఏడుగా పుట్టాల్సి వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత మరి 1, 2 జన్మలు తీసుకున్నాకనే భరతుడిగా పుట్టాడు. ఇక జడంగా ఉండడం మొదలుపెట్టాడు అందుకే. ఇక దేన్ని తీసుకోవడం మానేశాడు. అందుకే దేని కదలడు మెదడు స్పందించాడు. అందుకే జడంగా పడున్నాడని జడ భరతుడు అని పేరు పెట్టారు వాడికి. ఉమ్. అప్పుడే అన్ని ఒక్కటి కూడా లేని స్థితి పొందాడు. మరి జన్మ రాకుండా. కాబట్టి ఒక్క ఆలోచన ఉన్నా ఏమీ లేనట్టుంటుంది. అక్కడి నుంచి ఆ సమయానికి లేచి వచ్చేస్తుంటే నేనని అదే మరి జన్మకు కారణమైపోతుంది. కాబట్టి మనసుని ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజే కడిగేసుకో. ఉమ్. స్టోర్ చేసి పెట్టేసుకున్నాం ఎన్నో జన్మల నుంచి. మనసుని ఎప్పుడు ఖాళీగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోవాలి. ఫ్రెష్ ఇక్కడ ఏదో నలుగురు కూర్చున్నారు మాట్లాడుకున్నారా దాన్ని అక్కడికి మళ్ళీ వెంటనే నువ్వు అంతర్ముఖం అయితే కడిగేసుకోవాలి. ఈశ్వరార్పణం నిశ్చయాకృతం చిత్త శోధకం ముక్తి సాధకం కదా. ఈశ్వరుడికి అర్పణ చేసుకుంటూ నేను కాదు నాది కాదు అనుకుంటే ఆ సంఘటన జరిగిన వెంటనే నువ్వు కడిగేసుకోవాలి. మనం లోపల పెట్టేసుకుని తీరుబాటుగాను ఆవు గడ్డి మేసి వచ్చి పడుకుని నెమరేస్తున్నట్టు ఖాళీ దొరికినప్పుడల్లా గొలుక్కుంటూ ఉంటాం. అవునా? మరి అదేం చేస్తాయి? ఇంకా బాగా రసం సారం లోపల దిగుతాయి. అలాగ అక్కడికక్కడే కడిగేసుకోవడమే. అలా కడిగేసుకుంటూ పోతే ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. సంకల్పరాహిత్యమే జ్ఞానం. జీవితం అన్నాక ప్రతిరోజు ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఏవో పరిస్థితులు, ఏవో పరిసరాలు, ఏవో వ్యక్తులు, ఏవో వ్యవహారాలు జరుగుతాయి. జరగని వాటిని లోపల పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు కడిగేసుకో. అందుకే ఖాళీ దొరికినప్పుడల్లా ధ్యానంతో కడిగేసుకోవాలి. 5 నిమిషాలు ఖాళీ దొరికితే ధ్యానం ఎందుకంటే కడిగేసుకోవడానికి. అంటే అది ఆ పని అయిపోయింది మళ్ళీ ఒక్క 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకో, కడిగేసుకో. ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి. ఎప్పుడు ఖాళీగా ఉంచుకోవాలి. సంకల్ప రాహిత్యంగా మనసు ఉంచుకోవాలి. మనోవికారాలకి లోను కాకుండా అన్ని ఆలోచనలను కడిగేసుకోవడం అంటే ఏంటనమాట సాక్షిగా చూడడమే. నీ స్వరూపం ముందు నువ్వు ఉండడమే. మనసులో వస్తున్న ఆలోచనలకి ఎస్ అని గాని నో అని గాని సపోర్ట్ ఇవ్వకూడదు. అవునవును అలాగే మరి అందుకే మరి అనుకోకూడదు. చిచ్చి చచ్చా అనుకోకూడదు. అన్నామంటే దానికి సపోర్టే ఇవ్వకూడదు. ఎప్పటికప్పుడు దాన్ని తీసేస్తూ ఉండాలి. అంచేత ఎంకరేజ్ చేయడం గాని చర్చించడం గాని విశ్లేషించడం గాని చేయకూడదు. అవునవునని అనడం గాని దాని గురించి మళ్ళీ ప్రతిసారి లోపల అనుకోవడం గాని బయట అనుకోవడం గాని అది అలా ఎందుకు ఇలా ఎందుకు లాక్కుని పీక్కోవడం గాని చేయకూడదు. వాళ్ళు అలా ఎందుకన్నారు ఇలా ఇవన్నీ ఎందుకే ఏదో అయ్యిందిలే నాకెందుకు అలా అవ్వాల్సింది కావాలి అయ్యిందిలే అనుకోవాలి అలా అయ్యిందిలే అని ఉండాలి. కేవలం సాక్షిగా ఉండాలి. ఏ ఆలోచన ఉండకూడదు. రెండో ఆలోచన వస్తే మొదటి ఆలోచన పోతుంది అవును కదా. మొదటి ఆలోచన వెళ్ళాక కదా రెండో ఆలోచన వస్తుంది. మనసు 2 ఆలోచనలు ఒకేసారి పట్టుకోలేదు. ముందు అవును అన్నాక మళ్ళీ కాదు అంటుంది. అవును కాదని ఒకేసారి అంటుందా? అనలేదు. అదే మరి ముందు అవునంటుంది మళ్ళీ కొన్ని నిమిషాలకు మళ్ళీ కాదంటుంది. ఒకదాన్ని వదిలేకనే రెండో దాన్ని పట్టుకుంటుంది. అవునా? పాత ఆలోచన వస్తుంటే దాన్ని పోగొట్టుకోవడానికి కొత్త ఆలోచనలు మైండ్ లో పెడితే చాలు. పాత ఆలోచన అదే పోతుంది. అంతే
వచ్చిన దానల్లా నువ్వు వదిలేస్తూ ఉండు. అంతే. మనం ఏం చేస్తామంటే మళ్ళీ లోపల పెట్టేసుకుంటాం. మరి దానిలో కొత్తది వస్తుంది. అది మళ్ళీ పాతదయిపోతుంది. వస్తుంది, పోతుంది. పాత నీరు పోయి పాత నీరుని కొట్టేసి కొత్త నీరు వెళ్తున్నట్లు ప్రవాహం. ఉమ్, అవునా? వచ్చిన దానల్లా వదిలేస్తూ పోతే ఏది వచ్చినా అది పోవడానికే కదా! అంతే. మరి ఇంక పెట్టుకోవడం ఎందుకు? పట్టుకోవడం ఎందుకు? అందుచేత అలా మొదలుపెడితే పాత ఆలోచనలు పోతాయి. అంటే ఏ ఆలోచన శాశ్వతంగా ఉండదన్నమాట. ఉమ్, ఏముంది వచ్చిందల్లా పోతుంటే పోతున్నాయా లేదా? పోతున్నాయి. అవును అన్న ఆలోచన పోయి మళ్ళీ కాదు అన్న ఆలోచన వస్తుంది. చీచి అన్న ఆలోచన వచ్చి అది పోయి అచ్చా అచ్చా అన్న ఆలోచన వస్తుంది. వాడు అన్న ఆలోచన పోయి వీడు అన్న ఆలోచన వస్తుంది. మంచివాడు అన్న ఆలోచన ఒక క్షణం ఉంది కదా, మళ్ళీ వాడెవడో చెడ్డవాడు వస్తుంది. అవునా? ఒకటి పోతేనే కదా ఇంకోటి వస్తుంది. ఉమ్, ఓహో! వచ్చిందల్లా పోతేనే గాని రెండోది రాదన్నమాట. అంటే వచ్చిన ఆలోచనల్లా పోయేదేనన్నమాట, ఉండేది కాదన్నమాట. అయితే ఉండదు కాబట్టి నాకెందుకు రాని పోని. హ్మ్? ఉమ్, అంతే. దాంతో కలవడద్దు ఏ ఆలోచనతోటి. అంచేత అప్పుడు ఏమవుతుంది? పాత ఆలోచన అంటే ఏ ఆలోచన శాశ్వతంగా ఉండదు. అంచేత ఇలా చేయగా చేయగా ఆలోచన తగ్గిపోయి మీకు మంచి ధైర్యం, విశ్వాసం వస్తుంది. ఏదొచ్చినా పోతుంది కదా! పోతుంది. మరి నీకెందుకు? అన్నప్పుడు నీకు ఏదొచ్చినా నువ్వు పట్టించుకోవు ఇంకా. వచ్చింది, వెళ్ళింది అన్నట్టుంటావు. వచ్చిందల్లా వెళ్ళడానికే ఉమ్, కదా! భవిష్యత్తంతా వస్తూ వర్తమానం అవుతుంది. వర్తమానమైన క్షణంలో మళ్ళీ భూతకాలం అయిపోతుంది. పోతుంది. అలాగే ప్రతి ఆలోచన వచ్చిందల్లా మళ్ళీ పోతుంది. అన్నీ వచ్చిపోయేవే. ఉమ్, నిత్యం ఉండేది నువ్వే. అవును. మరి నీకెందుకు ఆ వచ్చిపోయే వాళ్ళతో కలబడి వాసనలుగా వేసుకుని లోపల కూరుకుని మరి జన్మలకు కారణమవుతావు? మనసుని ఎప్పుడు ఫ్రెష్ గా ఉంచుకోవాలంటే ఇదే. ఉమ్, కాబట్టి అలాగా నువ్వు చేయగా చేయగా ఆలోచన తగ్గిపోయి నీకు మంచి ధైర్యం వస్తుంది. గొప్ప విశ్వాసం కలుగుతుంది. ఆలోచన చెయ్యకపోతే నేను నష్టపోతానన్న భయం ఉండదు. ఏమిటి నువ్వు ఆలోచించి ఉద్ధరించేదేమిటి? హాయిగా ఉంటుంది. చెయ్యకపోతే మరి నష్టమేమిటి? ఏం లేదు. కానీ లోక విషయంలో చాలా మంది ఆలోచించకుండా మొద్దుగా మైల్డ్ గా తమోగుణంతో కూడి దేనికి స్పందించకుండా ఆ, అలా ఉంటారు. అది కాదు ఇక్కడ. ఆ, చాలా చైతన్యవంతంగా ఉంటాం. ఉమ్, వచ్చే దానికి దేనికి రియాక్ట్ అవ్వకుండా ఉండడం ఇది. అంతే. అలా మొద్దులాగా రిసీవింగ్ లేకుండా పడి ఉండమని కాదు. ఉమ్, దేన్ని దాని విలువలేంతనాన్ని గుర్తించి వదిలేయడం కదా. రియాక్షన్ లేకుండా ఉంది. గుర్తింపు ఉంటుంది కదా, రియాక్షన్ ఉండదు. వైట్ గా పని అయిపోతుంది అంతే. అంతే. అంటే ఎందుకు రియాక్షన్ లేదు. ఉమ్, అలానే ఆ తమో గుణంతో ఉన్న అది కాదు, అది కాదు. దానికి చెందదు. అలా చూసి అబ్బవాడు ఎంత జ్ఞానం అనుకోకండి. అది కాదు. అదే మరి ఏమన్నా కదలడమ్మా, మెదలడమ్మా, పట్టించుకోవడమ్మా. అలాంటి వాళ్ళందరూ చేతకాని వాళ్ళందరూ కూడా మొద్దు వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళ లిస్టులోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఉమ్, గుర్తుంచుకో చూడు కొంతమందిని. ఉమ్, ఉమ్, మంచోడు ఏం పట్టించుకోడు అంటే మొద్దు కదవా, ఉమ్. వాడేం జ్ఞానం కలిగి కాదు. ఆ తమో గుణం తెలిసిపోతుంది. అంచేత వాళ్ళందరూ జ్ఞానులు అనుకోవద్దు. నువ్వు అన్ని కలుగుతూ ఉండడం, తొలుగుతూ ఉండడం తెలుసుకుంటూ ఉంటావు. అన్ని ఉంటాయి కానీ రియాక్ట్ అవ్వవు. ఎందుకు అవసరం లేదు అక్కడ. అంతే. ఉండని దాని గురించి ఇంకా రియాక్షన్లు ఎందుకు? చేత ఇంకా ఈ ఆలోచన లేకపోతే ఒక్క ఆలోచన లేకుండా ఒక్క ప్లాన్ లేకపోతే ఎలాగండి ఈ మనిషి పుట్టాక అంటుంది కదా. అంటావా లేదా? అసలు ఏంటి ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఒక ప్లాన్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక తీరు ఉండాలి కదా. అలా లేకపోతే ఎలాగా? అసలు బుద్ధున్న మనిషేనా అనం మనం. మరి ఇప్పుడు అదే చేయమని చెప్తున్నారు గురువు గారు, అంటావేమిటి? ఆ టైంకి అది తెప్పిస్తున్నారు కదా, తెప్పించి చేయించుకుంటున్నారు. అది కాదమ్మా మరి. మరి మన రియాక్షన్స్ రాకూడదు కదా. రియాక్షన్స్ అప్పుడు ఎందుకు వస్తాయి? ఆ ఆలోచన స్వయంగా పరమాత్మ తెప్పించి దాన్ని
ఎగ్జిక్యూట్ చేయిస్తున్నారు. చేయిస్తున్నారు కదా, మరి అది గుర్తింపు లేక రియాక్షన్స్ మన నేర్పిస్తున్నాయి. అది అదే మరి గుర్తిస్తే రియాక్షన్ ఉండదు. మరి గుర్తించాలి, ఉమ్, తెలిస్తే కుదరదు. అదే ఇప్పుడు ఈ ఆలోచన చేస్తే నేను నష్టపోతానని భయం లేదు. అవును. ఉమ్, చేసేస్తే పెద్ద ఘనకార్యం జరిగిపోతుందని లేదు. ఆ, జరగాలంటే అన్ని అలా అలా జరుగుతుంటే ఎందుకు ఊరికే నీ కంగారు, నీ తత్తరపాటు, నీ దుందుడుకుతనం అక్కర్లా, భయపడక్కర్లే, ఏమీ నష్టపోవు. ఇంకా ఉమ్, ఏదో అసలు నీకేది రాసి పెట్టి ఉందో అది వస్తుంది. ఉమ్, నువ్వు దాన్ని ఆపలేవమ్మా. అవును. చేస్తానన్నా చేయలేవు, చెయ్యను అన్నా చేయక తప్పదు. ఉమ్, అలాంటప్పుడు నాకే పట్టింది, నేను ఎందుకు చేయాలని ఏడుపులు ఎందుకు? అర్థం కానంత కాలం అదే ఏడుపు. నేనే చేశాను ఓ ఎందుకు ఊరేగింపులు? ఉమ్, ఎందుకంటే ప్రారంభం ఇది ఉందన్నమాట. ప్రారంభం ఇలాగా చేయిస్తోంది, ప్రారంభం ఇలాగా నడిపిస్తోంది. నా ఇష్టాలతో ఇక్కడ ఏ మాత్రం ప్రమేయం లేదు. ఉమ్, అదే నడిపించేది. నాకు ఇష్టం లేకపోయినా చేయక తప్పడం లేదు, ఇష్టమై చేద్దామన్నా చేయడానికి కుదరడం లేదు. అంటే ఏంటి, నాకు ఇష్టాలు ఇంకా ప్రారంభం దాని ఆట ఆడుకుంటోంది, ఆడుకొని అని సత్య జ్ఞానం కలిగినప్పుడు అలా ఉండగలుగుతావు. ఉమ్, అదే నడిపిస్తుంది, ఏది రాసి పెట్టుంటే అదే వస్తుంది, ప్రారంభమే నడిపిస్తుంది. చుట్టూ ఉన్న నీరు వాడను ముంచివేయలేదు. ఎంత నీరున్న వాడను ముంచుతుందా నీరు? ఉంచదు. ఆ నీరు లోపలికి వస్తాయి, మునిగిపోతుంది. చిన్న కన్నం ఉన్న మునిగి. ఉమ్, ఎన్ని ప్రారంధానికి సంబంధించిన ఎన్ని అనుకూల అననుకూల పరిస్థితులు వచ్చా నిన్నవేవి చేయలేవు. అవి నువ్వు నావే నీ లోపలికి తెచ్చుకుంటే అవి నిన్ను ముంచేస్తాయి. ఉమ్, కదా? ఉమ్, నువ్వు ఆ ప్రారంధాన్ని నిన్ను వదిలేసుకుంటే నిన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు. అదే నువ్వు కూడా దిగాలు పడిపోవు. లేదు నన్నే అన్నావంటే ఆ నావలోకి నీరు వచ్చేసినట్లే నిన్ను ముంచేస్తాయి అవి. ఉమ్, అర్థమైందా? ఉమ్, అందుచేత చుట్టూ అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా మనిషిని ఈ జ్ఞానంతో ఉంటే మనిషిని అవి కుంగదీయలేవు. వాటిని మనసులోకి తెచ్చుకుంటేనే కదా ప్రమాదం. ఉమ్, అది ప్రారంభం అలా నడిపిస్తూ నేను అవునన్నా కాదన్నది అయిపోతుంది, నాకెందుకులే అని కనుక నువ్వు ఉండగలిగితే నువ్వు మనసులోకి తెచ్చుకోవట్లేదు అనమాట. అప్పుడు అది నేనేం చెయ్యో వాటి పని అవి చేసుకు వెళ్ళిపోతాయి. ఆలోచనలు వస్తున్నా ప్రతిసారి అలర్ట్ గా, అంటే సాక్షిగా చూడడం వల్ల ఒక దశలో అన్ని ఆలోచనలు పోతాయి. వస్తే రాని, వచ్చిన ప్రతీదీ పోతుంది కదా. ఉం? ఉమ్, అంతే. ఏ లోపల వచ్చినా అంతే, వెలుపల వచ్చినా అంతే. అవును. వెలుపలుగా దృశ్యాలుగా శబ్దాలుగా వస్తాయి, లోపల ఆలోచనలుగా. ఆలోచనలుగా వస్తాయి. ఏదొచ్చినా సరే ఉమ్, రాని పోని అని చూస్తూ ఉంటే ఒక దశలో ఆలోచనలు వాటికి అవే పలచబడిపోయి పోతాయి. అప్పుడు మనసు బలహీనపడిపోతుంది. చివరికి కోరికలు సంకల్పాలు లేని మనసు క్రమంగా క్షీణించి నశించిపోతుంది. అప్పుడు ఇంకా అసలు మనసు అన్న పరికరం ఉండదు. పోగులు తీసేస్తే వస్త్రం లేనట్లు. వస్త్రం అయితే చిత్రాలేవి లేవు కదా. అది మనసు నశిస్తుంది. ఉమ్, ఇప్పుడే ఆత్మశక్తి ప్రకటితం అవుతుంది. ఈ అడ్డుతెర లేదుగా మరి. లేదు. అప్పుడే స్వరూప దర్శనం, ఆత్మ దర్శనం అవుతుంది. ఆలోచనలు లేవు, ప్రకాశమే తానే ఉన్నానంతే, అప్పుడు అనుభవం అవుతుంది. ఆలోచన ఉన్నప్పుడు ఆలోచన లేదు, తానే తదనుగుణమైనటువంటి వ్యవహారం సాగింది. ఉమ్, ఆలోచనలు పోగా ఉన్న ప్రకాశమే తానై తాను ప్రకాశమే తానే ఉండిపోతాడు. అదే ఆత్మదర్శనం అంటే. ఒక ఆలోచనకి మరో ఆలోచనకి మధ్యలో ఉన్న ఖాళీ ఉందిగా, ఉంది. అదే ఆ ఖాళీయే నువ్వు. ఉమ్, అదే ఆత్మానందం అంటే. ఈ రమణ మహర్షి వృత్తిరాహిత్యము, భావశూన్యము, ద్వంద్వాతీతము అయిన మనసుతో ఆత్మజ్ఞాన దృఢత్వంతో ధ్యానం చేయగా అనతి కాలంలోనే ఆత్మదర్శనం అవుతుంది. వృత్తిరహితము కదా. ఉమ్, వినాశక
యజ్జహమహంతయా స్ఫురతి స్వయం పరమ పూర్ణ సత్ కదా. ఉమ్, కదా, ఉద్ది రాహిత్యం అంటే తలంపు లేకపోవడం, అప్పుడు ఒక్క భావము లేని స్థితి, అప్పుడు ద్వంద్వాలకన్నిటికీ అతీతమైన అనుభవం. అలాంటి మనసుతో ఆత్మజ్ఞానం దృఢంగా ఈ కంటే స్వరూపంలో అది దాని లాగే ఏ ఆలోచన లేదు కనుక దృఢంగా ధ్యానం చేయగలుగుతాం. చేయగా చేయగా అనతి కాలంలోనే ఆత్మదర్శనం అవుతుంది. సర్వ సంశయాలు నశిస్తాయి. ఇదే నీ ఆకర్షణ అయిపోతుంది. అంతే. కాశీలో మరణిస్తే మోక్షం అంటారు. అందుకే వృద్ధాప్యంలో అందరూ కలిసి వెళ్లి మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే కాశీ క్షేత్రమే నీ దేహం. ఉమ్, నీ దేహంలో ఉన్న ఆత్మే శివుడు. దేహానికి ఆత్మకి మధ్యలో ఏముంది? దేహమా జడము. అది నేనని అనదు, అనుకోదు. ఉమ్, ఆత్మయ చైతన్యము. దానికి నేనని అనదు, అనుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్, దానికి దీనికి మధ్యలో ఏముంది? మనస్సు అంటే నేనన్న తలంపు. ఉమ్, నేనన్న తలంపు రూపమైన మనసు చచ్చిపోతే రెండిటి మధ్య ఏమీ లేదు. అదే మోక్షం. చచ్చిపోయాక స్థూల శరీరాన్ని కాల్చేస్తారు, అవునా? ఉమ్. బ్రతికుండగానే సూక్ష్మ శరీరం అనే మనసు చచ్చిపోవాలి. అప్పుడు స్థూల సూక్ష్మ ఈ రెండు శరీరాలు లేకపోతే ఇక మిగిలిందే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను నేను అనుకునేటువంటి సూక్ష్మ శరీరం అంటే మనస్సు, ఈ నేనన్న అహంభావం ఎప్పుడైతే తాను లేనిదే అని తెలిసిపోయిందో, ఉన్నది చైతన్యము, జడమైన దేహమును, మధ్యలో వచ్చింది కేవలం తలంపే అని తెలిసి తలంపు లేకుండా ఎప్పుడైతే ఉంటూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది? ఆ సూక్ష్మ శరీరం చచ్చిపోతుంది. అదే మోక్షం. ఆ స్థూల శరీరం చచ్చిపోతే దీన్ని కాల్చేస్తారు. కాబట్టి బ్రతికి ఉండగానే ఈ సూక్ష్మ శరీరం నేనన్న తలంపు, నేను మేనన్న తలంపు పోయింది. ఇక మనకి నేనన్న భావం లేదు ఇప్పుడు. లేకపోతే సూక్ష్మ శరీరం చచ్చిపోయినట్లే. నేను మేనన్న భావన లేకపోతే మరి ఏముంటుంది? చైతన్యం మీద ధ్యాస పెట్టి చైతన్యంగానే ఉంటావు కదా. అవును. ఆ ధ్యాస చైతన్యం, దేని మీద ధ్యాస పెట్టి అదే నువ్వుగా ఉంటావు కదమ్మా. అంతే. శుద్ధ ప్రకాశం అంతే, ఇంకేముండదు. నేను దేహం మీద ధ్యాస పెట్టాను కాబట్టి దేహం నేను అనిపిస్తోంది. ఉమ్, ధ్యాసను నేను నా చైతన్యం మీద పెడితే అంతే. అది అది కనుక మనకి అనాది కాలంగా దేహం మీద పెట్టడం, దేహం నేను అనుకోవడం అలవాటు పడిపోయిన మనం ఇప్పుడు మరి ఆ చైతన్యం మీద ధ్యాస పెట్టి చైతన్యమే నేనుగా ఉంటే అంతే. ఇప్పుడు ఏమైపోయింది? సూక్ష్మ శరీరాలు రెండు లేక మిగిలిందేముంది? ఆత్మే. ఉమ్, ఏ బంధాలు లేని ఆత్మ ఒక్కటే మిగిలింది కదూ. ఉమ్, ఆ పరమాత్మ ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోతుంది. ఇంక రెండోది ఉండదు. ఐక్యమైపోవడాలంటే ఏముండవు, ఉన్నది అదే. ఉమ్, మోక్షం మోక్షం అంటున్నారు, ఇదే మోక్షం. ఉమ్, ధ్యాస దేని మీద పెడితే అది తానవుతుంది, అయినట్టు కనపడుతుంది. స్ఫటిక మణి ముందు ఏ పువ్వు పెడితే ఆ రంగు స్ఫటిక మణికి ఉన్నట్లు కనపడుతుంది, అవునా? కానీ స్ఫటిక మణికి ఏ రంగు లేదు. అలాగే నీ ధ్యాస దేని మీద పెడితే అది నీవుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ నీవు అది కాదు. ఏది లేదు. నువ్వు ఆ స్ఫటికం అంటే నిర్మల చైతన్యానివి అని నీ ధ్యాసని ఆ చైతన్య స్వరూపమైన దాని మీద కనుక నిలిపి ఉంచితే ఇక సూక్ష్మ శరీరం పోతుంది. దేహధ్యాస తొలగిపోయి స్వరూప ధ్యాసలో నిలబడిపోతుంది. అంతే. అప్పుడు ఏం మిగిలింది? ఆత్మే. ఏ బంధాలు లేవు కదా, లేవు. ఉన్నది అది ఒక్కటే కదా. ఐక్యమైపోవడానికి కూడా ఇంకేం ఉండదు, ఇంకేం లేదు. ఇదిగా ఉన్నది కూడా ఇంతకు ముందు వేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది కూడా అదే కదా. అదే మోక్షం. అగ్నికిగా దహింపబడి మృతి చెందిన వారు తిరిగి బ్రతికి వస్తారనుకోవడం అసంభవం కదా. కట్టెల మీద పెట్టిన తర్వాత కదులుతున్నాడమ్మా అని మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు,
కానీ కాలిపోయాక ఎలా తీసుకొస్తావు? తీసుకురాలేం. అలాగే జ్ఞానాగ్ని చేత దగ్ధమైన అజ్ఞానం తిరిగి వస్తుంది అనుకోకండి. ఇలా చేస్తే ఇంక మళ్ళీ నేను రాదా అండి అనకు. దగ్ధమైపోతే ఇక దానికి ధ్యాస అంతా తనే, తన స్వరూపం మీదే ఉన్నప్పుడు ఇంక మళ్ళీ తిరిగి రాదది. కాలిపోయిన శవంలాగా తిరిగి రాదు. మనకి తిరిగి వస్తుంది మరి అది. పాపం ఆ డౌట్ తోటి ఆయన చెప్తున్నారు. రాదు. ఇంకా అది పూర్తిగా కాలిపోయే వరకు శ్మశానం నుంచి వీడు రారింటికి. అందుకే వస్తారా? రారు. కపాల మోక్షం పొందాలి. అదేదో మీరేదో చేస్తారు, కూడేదో వండి అక్కడ పెట్టారు, నిజేసి అప్పుడు వస్తారు. వదిలేసి వచ్చారు. అవునా? అలాగే నువ్వు మళ్ళీ తిరిగి రాని స్థితి వచ్చే వరకు అంతే. కాలిపోయింది, ఇంకేం వస్తావు? అలా ఉండాలి ధ్యాస అంతా. నిరంతరం నీ స్వరూపం మీద ఉంటే ఇక మళ్ళీ తిరిగి రావు. గొంగళీపురుగు సీతాకోక చిలుక అయిపోయాక మళ్ళీ గొంగళీపురుగా మారమన్నా మారుతుందా? మారగలదా? మారదు. మజ్జిగ వెన్న అయిపోయాక మళ్ళీ మజ్జిగ అవుతుందా? పాపం చూద్దాం. అలాగే నువ్వు నీ ధ్యాస దేని మీద పెడితే అదే అవుతున్నావు గనక నువ్వు కానిది నశించేది నేనన్న ధ్యాస నీకు వదిలేసి నీవైనది శాశ్వతమైన మీద పెడితే నువ్వు అదే అయిపోతావు అంతే. ఇక మళ్ళీ తిరిగి వచ్చే ప్రశ్న లేదు. అందుచేత అలాగే అజ్ఞాని జ్ఞానిగా మారతాడు, కానీ తిరిగి జ్ఞాని అజ్ఞానిగా ఎప్పటికీ మారడు. పెరుగుగా పెరుగు వెన్నగా మారుతుందేమో గాని వెన్నం నెయ్యిగా మారుతుందేమో గాని నెయ్యి మళ్ళీ వెన్న అవదు, వెన్న మళ్ళీ మజ్జిగ అవదు, మజ్జిగ మళ్ళీ పాలవు. అలాగే నీ ధ్యాస పరమాత్మ నీ నిజ స్వరూపమందు నిలిపితే నువ్వు మళ్ళీ నేనన్న జీవుడు అవ్వు, నేనన్న దేహం అవ్వవు. రమ్మన్న మళ్ళీ పుట్టమన్నా నువ్వు కావాలని పుట్టవు. అది ఆరణి నుండి పుట్టిన అగ్ని ఆరణ్ని కాల్చినట్లుగా ధ్యానయోగ సాధన నుంచి పుట్టిన స్వయం ప్రకాశ అగ్నిలో సంచిత ఆగాములు దగ్ధమైపోతాయి. ఆరణి అంటే కర్ర కదా, కర్ర నుంచి పుట్టిన అగ్ని కర్రలను కాల్చేస్తుంది. అంతే కదా. యదా నిరంతర అభ్యాసో బ్రహ్మైవ స్మాతి వాసన హరచ్చ అవిద్యా విక్షేపాన్ రోగా నివరసాయినం అంటారు ఆత్మబోధలో కదా. ఏవమాత్మ రణౌచాన మదనం సతతం కృతే ఉదితావగతి జ్వాల సర్వాజ్ఞానేందనందహేత్ కదా. కర్రలో కర్ర పెట్టి రాపిడి పెడితే నిప్పు పుట్టి ఆ కర్రల్ని కాల్చినట్లు నీ నిజస్వరూప మననంలో పెట్టగా 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 నీవు అజ్ఞాన స్వరూపపు కట్టెలన్నీ కాలిపోయి నిజస్వరూపంగా మిగులుతావు అంటారనమాట. చేత మరి ధ్యానయోగ సాధన చేత పుట్టిన స్వయం ప్రకాశక అగ్నిలో సంచిత ఆగామి కర్మలు దగ్ధం అయిపోతాయి. ఇక మళ్ళీ రావడానికి అక్కడ ఏం లేవు. తత్వజ్ఞాని యొక్క ఫలం విదేహముక్తి. జ్ఞానం ఇక్కడ 2 రకాలుగా ఉందమ్మా. ఒకటి పరోక్ష జ్ఞానము, 2 ప్రత్యక్ష జ్ఞానమును. పరోక్ష జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం అర్థమయ్యింది, అది పరోక్ష జ్ఞానం. ఇప్పుడు మనందరికీ ఆత్మజ్ఞానం అర్థమయ్యింది, అనేక కోణాలతో అనేక రకాలుగా చెబుతూ ఉండడం వల్ల మనం కూడా ఆసక్తితో తెలుసుకుందాం అనేటువంటి తపనతో వింటున్నాం కనుక అర్థమయ్యింది. స్వస్వరూప స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అవునా? చేస్తున్న వారివే గానే ప్రయత్నిస్తున్నాం మనం. చేస్తున్నాం కదా. ఇంకా మరి జ్ఞానము అనుభవానికైతే రాలేదు, ప్రయత్నం కూడా దృఢంగా సాగుతోంది. ఈలోగా మరణిస్తే వీరు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ సాధనలు చేసి చివరిలో పరమాత్మలో ఐక్యమందుతారు. ఈ లోపల మరి పూర్తిగా బ్రహ్మ జ్ఞాన స్వరూపం పొందకుండా మరణిస్తే దేహ ప్రారంభంలో అప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ అధోలోకాలకి రారు. బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ సాధనలు చేసి ఇదే సాధన అక్కడికి అడ్డు లేకుండా కంటిన్యూ అయిపోయి చివరిలో పరమాత్మలో ఐక్యం అవుతారు. దీనినే క్రమముక్తి అంటారనమాట. అయితే గత జన్మ సంస్కారాల్లో సాధనలన్నీ పూర్తయి
ఇప్పుడు సద్గురువు దగ్గర జ్ఞానాభ్యాసం చెయ్యడానికి కావలసిన అర్హత కలిగి సద్గురువు నీకు నీ స్వరూపాన్ని బోధించినప్పుడు అహం బ్రహ్మాస్మి అన్న అనుభవంలో ఉన్నావనుకో, జీవించి ఉండగానే ఇంద్రియాల మీద సంపూర్ణ ఆధిపత్యం సంపాదిస్తాడు. వీడే జీవన్ముక్తుడు. ఇంక వాడు ఏ లోకాలకి వెళ్ళక్కర్లేదు. ఉం. ఎందుకంటే గత జన్మలో సాధనలన్నీ పూర్తయిపోయాయి. ఇప్పుడు స్వరూప ధ్యానంలోనే గురువు ఉంచినట్లుగా ఉండిపోతున్నాడు. ఉం. ఉండిపోవడం వల్ల తాను బ్రహ్మము అన్న అనుభవాన్ని పొందేశాడు. పొందేసిన ఇంకా దేహం జీవించి ఉండవలసిన ప్రారంభం ఉంది. ఉం. దేహం జీవించి ఉన్నా కూడా అతడికి ఇక ఇంద్రియాల పట్ల గాని విషయాల పట్ల గాని ఏ లొంగుబాటు లేక వాటి మీద తాను ఆధిక్యత సంపాదించి ఉంటాడు. ఉం. ముందు అవి నేనే, అవి చెప్పేవి చూపించేవి నాకు కావాలన్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు అవి ఏవీ లేనే లేవు, అవి అన్ని నేను లేకపోతే ఉండలేనివి అన్న ఆధిపత్యంలో ఉన్నాడు. ఉం. అంచేత ఇంద్రియాల మీద సంపూర్ణ ఆధిపత్యం ఉంటుంది. అతను జీవించే ఉంటాడు, వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటాడు, వాటిని ఒక పరికరాలుగా వాడుకొని వదిలేస్తూ ఉంటాడు. ఉం. ఇప్పుడు అవి పడి ఉంటాయి. ఉం. ఇంతకుముందు లేచి నిన్ను ఈడ్చుకుపోయాయి. అదే. ఇప్పుడు స్వరూప ధ్యానంలో నువ్వు స్థిరపడినప్పుడు అవి నీ పాదాల దగ్గర పడి ఉంటాయి. లే అంటే లేగిస్తే, చెయ్యి అంటే చేస్తే మళ్ళీ పడుకుంటాయి. ఏమిటి ఎందుకు అక్కడ ఇక్కడ అవి ఇంకా అవేం మాట్లాడడానికి లేదు. ఉం. మరి అవి ఆడించినట్లు నువ్వు తల ఊపి ఆడి వాటి వెనకాల పోయావుగా, ఆ ప్రయత్నం చేస్తాయి అవి. కానీ ఇప్పుడు వాటి మీద నీకు ఆధిపత్యం తెలిసిపోయింది. నాకు వాటితో పని లేదు, నేను వాటికి ఆధారంగాని, వాటికి ఏ విధమైన అవసరం నాకు లేదు, అవి నాకు ఆధారం కాదు అని తెలిసిపోయింది. అంచేత నీవు ప్రారంభం ఉంది కదా, ప్రారంభంలో ఉన్నప్పుడు వాడుకోవడానికి వాటిని తీసుకుంటాం, వాడుకుంటాం, అక్కడ పడేస్తాం. అవి ఇంక నోరెత్తి పలకరించవు, మాట్లాడవు, పడి ఉంటాయి. ఉం. అప్పుడు వాడికి ఏంటి, తను బ్రహ్మం అని తెలిసిపోయింది, తన స్థితిలో తానున్నాడు. అప్పుడు ఇంద్రియాల మీద ఆధిపత్యం సంపాదించి జీవన్ముక్తుడై ఉంటాడు. ఇక అతన్ని బంధించేవి ఏవీ లేవు ఇక్కడ. ఉం. ఇంతకుముందు ఇవన్నీ బంధ కారణాలు కదమ్మా. అవును. దేహేంద్రియ మనోబుద్ధుడు ఈ దృశ్యజాతమైన జగత్ శబ్దస్పర్శ రూప రసగంధాలును ఇప్పుడు బంధకారకాలు కాదవి. బంధించేది ఏముంది ఇంకా, ఏం లేవు. నువ్వు స్వరూపమై ఉంటే ఉం. జీవించి ఉంటాడు, వాటి మధ్య వ్యవహారం చేస్తుంటాడు, అవి ఏవి తను బంధించవు. అతడే జీవన్ముక్తుడే జీవిస్తాడు. అందుచేత ఆత్మ సాక్షాత్కారమే సమస్త జ్ఞానం యొక్క లక్ష్యం. ఎన్ని తెలుసుకో, ఎన్ని నేర్చుకో, అన్నిటి యొక్క లక్ష్యం ఏమిటంటే నీ స్వరూపాన్ని నువ్వు ఎరిగి అది నువ్వుగా ఉండడమే. కళ్ళు మూసుకుంటే ఎదురుగా ఉన్న వస్తువును గుర్తించలేము, అవునా? ఉం. కళ్ళకు గంతలు కట్టి అది ఎక్కడుందో వెతుకుంటే తడుక్కుంటే ఎందుకు తిరుగుతాం? మరి అందుకే ఉం. కళ్ళు మూసుకుంటే ఎదురుగున్నా ఉన్న వస్తువును గుర్తించలేం. అలాగే హృదయ గ్రంథి గనక తెరవకపోతే అంతటా ఉన్న బ్రహ్మను నువ్వు గుర్తించలేవు. నీ హృదయంలో అనేక జన్మల నుంచి అహంకారం మమకారాలని చీకటితో కూడిన ఒక పెద్ద గంత, కళ్ళకి గట్టి నల్లటి గంత వంటి ముడి ఉంది, ముడివేయబడి ఉంది. ఉం. అది గనక తొలగించకపోతే అంతటా అన్నిటా నిండి ఉన్న నీ స్వరూపమైన బ్రహ్మాను నువ్వు గుర్తించలేవు. ఇంద్రియాతీత మనోమౌనంతోనే నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి ఇంద్రియ విషయాలన్నీ కూడా అవి ఊరికే మరుమరీచికలే గాని సత్యాలు కావు. ఇంద్రియ విషయాలన్నీ ఉం. అవన్నీ సత్యాలు అనుకుని దాని నుంచి ఏదో పొందాలనుకున్న అజ్ఞానం వల్ల మనసులో ఏర్పడినటువంటి వాసనలు కూడా అజ్ఞానం వల్ల కలిగినవే తప్ప అవి సత్యాలు కావు. సత్యం ఒకటే. అవి రకరకాలుగా మారుతున్నప్పుడు కూడా మారకుండా వాటిని గ్రహిస్తున్న అచ్యుత్ స్వరూపమునే నేను, అట్టి నేను బ్రహ్మమును అని నిరంతరాభ్యాసాత్ బ్రహ్మైవ వైవాహి వాసన. నేను నిరంతరము ఆ చిన్మయ స్వరూపునే అనేటువంటి ధ్యాన వాసన స్థిరపడితే హరత్య అవిద్యా విక్షేపాన్, ఈ ఇంతకు ముందు ఇది నేను అదే అనుకున్నవన్నీ కాలిపోతాయి. అర్థమైందా? రోగానివ రసాయనం, రోగానికి మందులాగా భావరోగానికి ఇదే మందు. అప్పుడు
అలాగే హృదయ గ్రంథి కనుక ఎదురుగుండా కళ్ళకు గంతలు కట్టుకుంటే ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువులు మనకి ఎలా కనపడడం లేదో, అలాగే అనేక జన్మలుగా నేను దేహాన్నని, నేను అది అని, ఇదని అనుకున్న అజ్ఞానపు భావన అనేటువంటి అడ్డుతెర. ఆ ముడి వీడకపోతే అంతటా ఉన్న అఖండ ప్రకాశమైన నీ స్వరూపమైన బ్రహ్మను నువ్వు గుర్తించలేవు. అందుచేత ఇంద్రియాతీత మనోమౌనంతోనే నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఇంద్రియాలకు అతీతంగా అవన్నీ అనిత్యాల అని తెలిసిపోయిన తర్వాత ఇక వాటికి అతీతంగా ఉండాలి. అంటే మనసుకి మౌనం ఏర్పడుతుంది. ఆ మౌనంలో స్వరూప ధ్యాసలో ఉండడం వలన నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది తప్ప ఇక దేని వల్ల అవ్వదు. కుండల్ని ప్రసారం చేరినప్పుడు సహస్రారం అంతా పెద్ద లైట్ లాగా వెలిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలా నిరంతర ఆ ప్రకాశ ధ్యానంలో ఉంటావప్పుడు నీలో ఉన్నటువంటి కుండల్ని అన్ని ఉంటాయి. అవన్నీ మనకు పెద్ద లెసన్స్ గా అవసరం లేదు. అంటే నీ శరీరంలో అణువణువు కూడా ప్రకాశవంతమై ఉంటుంది. ఆ ప్రకాశము చూచువారు ఎవరు ఉండరు. అంటే అంతా ప్రకాశమే. ఇంకా అణువణువు అణువణువు తేజస్సుతో నిండిపోయి ఉంటుంది. దాన్ని చూసేవాడు ఎవడు ప్రకాశమే తానే ఉంటాడు. దర్శకుడు స్వయంగా ప్రకాశమే అయిపోయి ఉంటాడు. నేను ప్రకాశమే అయిపోయి ఉంటాను. ప్రకాశమును చూచునంతే తను తాను చూచునంతే. ఇదే బ్రహ్మానుభవం అంటే. యథార్థ దైవ కుండలిని ఇదే. తన్ను తాను ముందు తనువంతా వెలుగుతున్న చైతన్య ప్రకాశంగా తన్ను తాను ఎరుగుట. అణు అణువులో ఆ దివ్య ప్రకాశమే. అది నేనే. నీ గోరులో కదా ఆ చైతన్యమే. అది నువ్వే. నీ గోరు నువ్వే కదా మరి. నీ వేలిలో ఆ దివ్య చైతన్యమే. అది నేనే. ఇలా నీ తనువులో అణువణువులో ఆ చైతన్యమే నిండి ఉంది. అదే నువ్వు. అదే నేను. అలా తనువులో అణువణువు నిండా నిండి ఉన్న చైతన్యాన్ని భావనాపూర్వకంగా తనువు నిండా చూసుకుంటూ తనువును దాటి మరి సహస్రారమును కూడా దాటి అలా నీ ధ్యాస ఎప్పుడైతే ఆ పరమ ప్రకాశంలోకి విస్తరించిపోతుందో ఇంకేముంది? ఆహా! నా దివ్య ప్రకాశంలోని విశ్వమంతా గోచరిస్తోంది. నేను దివ్య ప్రకాశమై ఉన్నాను. ఈ ఒక్క తనువే కాదు, అన్ని తనువులను ప్రకాశింపచేసేటువంటి తనురహితమైన ప్రకాశమును నేను. అందుకే దేహం అంతా నిండిపోయి ఇక అవధి లేక ప్రకాశిస్తూ వ్యాపించిపో. ఈ ఒక్క దేహమందే కాక సమస్త దేహములలోనూ నిండి ఉన్న పరమ ప్రకాశమే నీవుగా ఉండిపో. దాన్నే ధ్యానిస్తూ అదిగా ఉండిపో అన్న దాని యొక్క అర్థం అదే. ఒకప్పుడు చెప్పాను వ్యాపించిపో ఇదే. ఇప్పుడు నీ శరీరంలో అణువణువుని ప్రకాశం అని గుర్తిస్తే, చైతన్యం అని గుర్తిస్తే, అది నేనేనని గుర్తిస్తే నీ తనువంతా చైతన్యమనమే అది నువ్వుగా ఉంటావు. ఇక తనువుని దాటి కూడా చైతన్యమే అది నేనే అంటే ప్రకాశమే అది నేనే అని చూస్తూ పోతే అనంతమై అంతటా తానే ఉన్న ఆ చిన్మయ ప్రకాశం మన స్వరూపంగా స్థిరపడిపోతుంది. అంటే నా చేత సమస్తము తెలియబడుతూ ఉంటుందే గాని ఇప్పుడు విమానంలో వెళ్తున్నారనుకో, ఆ విమానం ఇంకా బాగా ఆకాశం లోపలికి వెళ్ళిపోకముందు ఇంతకు ముందు ఎక్కడి నుంచి మనం పైకి ల్యాండ్ అయ్యి పైకి లేచిందో అదంతా కొంచెం 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 కొంచెంగా చిన్నదైపోతూ ఉంటుంది కదా. ఆ ఊరంతా కూడా చిన్న చిన్న ఇళ్లతో కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళేసరికి బొమ్మరిల్లు లాగా కనిపిస్తుంది. ఆ తర్వాత అదృశ్యమైపోతుంది. అవునా? అలాగే ఇవన్నీ కూడా ఇంత పెద్దగా ఉన్నాయి. ఈ దేహం నేను పట్టుకునేసరికి ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి. ఇంత దృఢంగా ఇంత నిశ్చయంగా కనిపిస్తున్నాయి. అవునా? ఎప్పుడైతే నీ తెలివి ప్రకాశాన్ని నువ్వు అదే ఆకాశ మార్గంలో ప్రయాణించడం అంటే అప్పుడు ఏమైంది నీ శరీరం అనేటువంటి ఈ స్థూలంగా ఇంత దిబ్బగా ఉన్నటువంటి ఈ ఇల్లు ఈ ఒళ్ళు దీని నిండా ఉన్నటువంటి ప్రకాశం నువ్వుగా, దీన్ని తెలుసుకునే తెలివి నువ్వుగా శరీరంలోనే కాకుండా ఈ ఇంటినంతా తెలుసుకుంటున్నావు. ఇంటినే కాకుండా ఊరినంతా తెలుసుకున్నావు. ఊరినే కాకుండా దేశమంతా తెలుసుకున్నావు. దేశమంతా కాకుండా అంతటిని నీ దివ్య ప్రకాశంగా చూస్తూ పోతావు. అప్పుడు ఇంకా అక్కడ ఏముంటుంది? వ్యాపించి ఉన్న ఆకాశం ప్రకాశం. ఒక్క దృశ్యం కూడా ఉండదు చూడు.
ఎప్పుడైతే నువ్వు మరి కిందకి దిగి ఆ ల్యాండ్ అయ్యావో మరి ఇవన్నీ ఇళ్ళు వాకిళ్ళు అన్ని దెబ్బల్లాగా అనిపిస్తాయి. అవునా? ఉమ్. ఈ దేహంలో కూడా అంతే. దీనిలో చేరేసరికి పరిమితులు అయిపోతున్నావు. అవునా? ఉమ్. దీన్ని దాటి దాటి విస్తరించే కొలది అపరిమితులు అయిపోతున్నావు. ఉమ్. తెలుస్తుందా? ఆ, ఆ, మరి ఎందుకు ఇలా బంధంలో పడి ఉండాలి? ఆ ల్యాండ్ అయి కిందకి దిగిందనుకో విమానం, అంతే. ఆ ఎయిర్పోర్ట్, ఆ చుట్టూ జనాలు, నీ ఒళ్ళు, నీ బళ్ళు బరువులు. ఉం? ఇంతకు ముందు ఆకాశంలో ఉన్నావు, అసలు అక్కడ విమానం గాని ఆ విమాన ప్రయాణం గాని దానిలో ఉన్న జనాలు గాని కాకుండా ఆకాశంలో చూస్తుంటే ఒక దృశ్యం ఉందా? లేదు. లేదు కదా మరి. ఇప్పుడు ఆ ల్యాండ్ అయ్యేసరికి మళ్ళీ వచ్చి ఇక్కడ పడేసరికి ఈ దిబ్బలన్నీ ఇంత పెద్దవిగా కనపడుతున్నాయి. అవునా? ఉమ్. అక్కడ అవి చిన్న 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 చుక్కలై అదృశ్యమైపోయాయి. అయిపోయా అయిపోయి. మనం సానుభంగా తెలుసుకుంటున్నాం కదా. ఉమ్, ఉమ్. మరి ఇకనే నువ్వు దీన్ని పట్టుకుని ఉండడం పెద్ద ఇంత పెద్దగా కనిపిస్తుంది ఈ విశ్వం. పరమాత్మ ఎందు చిన్న ఆవగింజ. ఉం? ఉమ్. ఆవగింజ అల్పమైన భూమి లోపల స్వల్పమైన ఇల్లు ఒళ్ళు నేను అనుకుంటున్నావు అదంతా. నథింగ్. ఎందుకు దీన్ని పట్టుకుని ఈ దిబ్బలో ఈ పరిమితుల్లో ఉండిపోవడం ఎందుకు? విస్తరించు, వ్యాపించు, విస్తరించు, వ్యాపించు. అందుచేత ఎవరైతే కుండలిని సహస్రారం చేరినప్పుడు ఇంత వెళ్ళిపోయి నీ గోరు మొదలు తనువులో అణువణువు నీ ప్రకాశమానమై చైతన్యవంతమై తానే అది అన్నటువంటి భావనతో శరీరం అంతా చైతన్యం నిండి తానదిగా ఉంటూ శరీరాన్ని అధిగమించిపోయినప్పుడు సహస్రారాన్ని చేరడం. ఉమ్. ఉన్నప్పుడు సహస్రారం అంతా పెద్ద లైట్ లా వెలిగిపోతుంది. ఇప్పుడు ఆ ప్రకాశాన్ని చూసేవాళ్ళు ఎవరు ఉంటారు? ప్రకాశమే తానై ఉంటాడు. ఆ ప్రకాశమే విశ్వ ప్రకాశం. అప్పుడు చూసేవాడు స్వయం ప్రకాశమే అయిపోతాడు. ప్రకాశం తాను ప్రకాశమై ఉంటాడంతే. ఉమ్. అనుభవం అంటే యథార్థ దైవ కుండలిని ఇదే. అంచేత ప్రాణులను చూస్తున్నప్పుడు దేహ దృష్టితో గాని మనోదృష్టితో గాని చూడకు. ఉమ్. దేహ దృష్టితో చూస్తే ఒక్క నక్క చిచ్చి అవన్నీ ఉంటాయి. ఉమ్. నా నక్క చెట్టు పుట్ట మనిషి అంటారు. అదే మనోదృష్టితో చూస్తే అచ్చా చిచ్చి ఉంటాయి, ఈర్షా ద్వేషాలు ఉంటాయి కదా. దేహ దృష్టితో చూస్తే ఆకారాలు, మనోదృష్టితో చూస్తే రాగద్వేషాలు ఉంటాయి. కాబట్టి అలా కాకుండా ఆత్మ దృష్టితో సర్వభూతమును సమంగా చూస్తే అన్నిటి నిండా నిండి వెలుగుతున్న చైతన్యాన్నే చూస్తూ పోతే ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుతావు. అవునా? ఉమ్. దాన్ని ఎందుకు చూడకూడదు? చిన్న పని కదే, పెద్ద పని ఏం కాదు, చూడొచ్చు. చూడాలంటే అదే మన జీవిత ధ్యేయం అయిపోవాలి. అంతే. జనన మరణ చక్రం నుంచి విడిపోవడమే మోక్షం. స్వస్వరూప అనుసంధానమే మోక్షం. నిన్ను నువ్వు తెలుసుకోవడమే మోక్షం. ఉమ్. నువ్వు ఈ దిబ్బకట్టిన దేహం అని అనుకోకు. ఇదే అనుకుని ఎందుకు పడి ఉండాలి? దరిద్రం ఏమిటి నీకు? నిన్ను నువ్వు చైతన్యంగా ప్రకాశంగా అనుకో. ఏదనుకుంటే అది అయిపోతావు. అంతే. అలా నువ్వు పరమ ప్రకాశంగా పరమ చైతన్యంగా కనుక చూసుకుంటూ పోతే నీకు ఈ దేహపు బంధాలు అదే మోక్షం. మరి జన్మ మృత్యువులు ఉండవు, జరా వ్యాధులు ఉండవు, సుఖ దుఃఖాలు ఉండవు, రాగ ద్వేషాలు ఉండవు, ఏముండవు. ఇవన్నీ కావాలా? వద్దు. మరి వద్దన్నప్పుడు వదిలేస్తే నువ్వు వదిలేయగలవు కదా. ఉమ్. ఎందుకు వదలవు? నిజంగా వద్దంటే వదిలేయి. ఎలా వదిలేయాలంటే దీని భావన మానేసి గురువు చెప్పిన భావన చేసుకుంటూ పో. ఉమ్. అంతే. నిజంగా నీకు వద్దంటే దీని భావన వదిలేసి దాని భావన చెయ్యి. అంతే. అంతే. ఇది భావనే ఇలా ఉమ్. గడ్డుతుంది, ఆ భావనే అలా గడ్డగడుతుంది. అది గడ్డగట్టేది కదా, అది వ్యాపించేది. ఆ. అంతేనమ్మా. ఆ. జ్ఞానికి మోహం లేదు. మోహం ఉంటే వాడు జ్ఞాని కాదు. దేహం మోహాన్ని కలిగిస్తుంది. దేహంనేనని తప్పకుండా మోహం కలుగుతుంది. కలిగి తీరాల్సిన దాని లక్షణమే అది.
కదా నిప్పు లక్షణం వేడైనట్టు దేహ లక్షణం మోహం. దేహం ఏమో మోహాన్ని కలుగజేస్తుంది, మనస్సేమో భ్రమలో ముంచుతుంది. అంటే ఆ రెండిటి పనులు అవి. ఇది మోహాన్ని కలిగించడం, అది భ్రమలో ఉంచడం, అసత్యం అనిపించడం. ఇది మోహంలో పడి కొట్టుకోవడం. అందుచేత నువ్వు జాగ్రత్తగా ఈ దేహం నేను కాదు అంటే మోహం పోతుంది. ఈ భ్రమలో ఉన్నటువంటి ఈ మనసు ఉట్టి తలంపే, ఇది నేను కాదు అంటే ఇవి రెండు ఇప్పుడు నీకు పనిముట్లుగా పడి ఉంటాయి. నువ్వు అయిపోవడం వల్ల అవి నిన్ను ఆడుకున్నాయి. ఇప్పుడు అవి నేను కాదని నువ్వు విడిచి ఉన్నప్పుడు అవి నీకు పనిముట్లు. వాటిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడి తిరిగి నీ స్వరూపంలో ఆత్మనిష్ఠలో ఉండు. పని కావాలి వాడుకున్నావు అంతే. మరి వాడినంతసేపు జాగ్రత్తగా వాడుకో. ఎందుకు తీసుకున్నావు అందుకు. ఇప్పుడు నేను ధ్యానం చేస్తూ మర్చిపోయాను జపం, అంత దొంగ వేషాలు. ఆ పని ఉన్నంతసేపు ధ్యానం దాని మీద పెట్టు. వాటిని వాడుకుంటున్నా, కత్తి పెట్టిన వాడుకుంటున్నా, జాగ్రత్తగా వాడుకోవాలి కదా. మరే అలాగే ఒక ట్యాప్ వాడుకుంటున్నావు, జాగ్రత్తగా వాడుకోవాలి కదా. అలాగా దాని మీద ధ్యాస పెట్టి ఆ పని అంతా చేశాక వదిలే. ట్యాప్ను వాడుకున్నాక వదిలేస్తున్నావు, కత్తి పెట్టిన వాడుకున్నా వదిలేస్తున్నావు, అలాగే మనసును వాడుకుని వదిలేసుకో, ఇంద్రియాలను వాడుకుని వదిలేసుకో, కావలసినప్పుడు తీసుకో. అవునా? అది నువ్వు కలగలిసిపోయి ఆ తిప్పినట్టు తిరిగావు ఇంతకాలం. ఇప్పుడు ఇలా వాడుకో. అంతవరకు వాడాలి, అంతవరకు వాడేసి మరి తిరిగి నువ్వు నీ స్వరూపనిష్ఠలో ఉండిపో. అప్పుడు ఆత్మకు బంధం లేదు, మోక్షం లేదు. ఆత్మ అఖండమై ఉన్నది, ఆత్మజ్ఞానికి జన్మ లేదు. కాబట్టి ఈ సాధన నిరంతరం ఇప్పుడు ఎంత వివరణాత్మకంగా వచ్చిందో అంత బాగా వచ్చింది.